ముందు భాగంలో జనక మహారాజు పంపిన వర్తమానం అందుకున్న అతని తమ్ముడు కుశధ్వజుడు మిథిలకు చేరుకున్నాడు. దశరథుని ఆదేశం మేరకు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్రను సభలో అందరి ముందు జనకునికి వివరించాడు. ఆ తరువాత జనకుడు కూడా ఆచారబద్ధంగా తమ వంశ పరంపరను అక్కడ ఉన్న వారందరికీ తెలియజేశాడు. అలా అన్ని చర్చలు అయిన తరువాత జనకుని కుమార్తెలైన సీత, ఊర్మిలను రామలక్ష్మణులకు, జనకుని తమ్ముడి కుమార్తెలైన మాండవి, శృతకీర్తిలను భరత శత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి జరిపించడానికి నిశ్చయించారు. ఆ తరువాత దశరథ మహారాజు జనకుణ్ణి చూస్తూ, ఓ జనక మహారాజా, మీరు, మీ సోదరుడు కుశధ్వజుడు ఇరువురు సద్గుణ సంపన్నులు, ధర్మపరులు. మీతో బంధుత్వం ఏర్పడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు నేను మా నివాసానికి వెళ్తాను. నా కుమారుల చేత వివాహానికి ముందు జరగవలసిన శ్రాద్ధ కర్మలు, దానములు జరిపిస్తాను అని చెప్పి వశిష్ఠుడు విశ్వామిత్రులతో కలిసి దశరథుడు తన నివాసానికి వెళ్లిపోయాడు. ఆ రోజు సాయంత్రం రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులను పిలిపించి వేదోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. మరుసటి రోజు ఉదయం స్నాతక వ్రతం జరిపించాడు. ఒక్కో కుమారుని చేత 1,00,000 గోవులు బ్రాహ్మణులకు దానంగా ఇప్పించాడు. ఇక గోదాన సమయానికి దశరథుడు తన కుమారుల చేత బంగారు తొడుపులు వేసిన కొమ్ములున్న లేగదూడలతో పాలు ఇస్తున్న పాడి ఆవులను, మొత్తం 4,00,000 ఆవులను దానం చేయించాడు. వాటితో పాటు మరెన్నో ద్రవ్యములు కూడా పంచాడు. ఇక్కడ ఈ ఘట్టంలో పెండ్లికి ముందు శ్రాద్ధ కర్మలు అంటూ నిర్వహించారు. అంటే మనం ఈ రోజుల్లో పెండ్లిళ్లకు ముందు పెద్దలకు పెట్టుకోవడం అని జరిపిస్తాం కదా, ఇంచుమించు అదే సంప్రదాయం అన్నమాట. శ్రాద్ధ కర్మలు అనగా పెద్దలను స్మరించి ఆశీర్వదించమని పూజించడం అని అర్థం చేసుకోవచ్చు. అయితే సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి ఒక విశిష్ట అతిథి వచ్చాడు. అతడే భరతుని మేనమామ యోధాజిత్తు. అతడు దశరథుని 3వ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు, కేకేయ రాజు కుమారుడు. దశరథుడు అతన్ని చూడడంతోనే ఆనందంగా లేచి ఆహ్వానించాడు. యోధాజిత్తు వినయంగా ఆయనకు నమస్కరించి, బావగారు, మా తండ్రి కేకేయ రాజు మీ క్షేమాన్ని అడగమని నన్ను పంపారు. మీరందరూ క్షేమంగానే ఉన్నారా? మా తండ్రి గారు తన మనవడు భరతుణ్ణి చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మిమ్మల్ని అడిగి అతన్ని నా వెంట తీసుకురమ్మని నన్ను పంపించారు. ముందుగా నేను అయోధ్యకు వెళ్లాను. కాని మీరు అందరూ వివాహం నిమిత్తం విదేహకు వచ్చారని తెలిసి నేను మళ్లీ ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఆ మాటలు విని దశరథుడు ఎంతో సంతోషించాడు. అతడికి అతిథి సత్కారాలు చేశాడు. యోధాజిత్తుని కూడా వివాహం జరిగే వరకు అక్కడే ఉండమని చెప్పాడు. ఆ తరువాత మిగిలిన విషయాలు చర్చిద్దాం అని అన్నాడు. అలా అందరూ ఆ రాత్రి అక్కడే ఆనందంగా గడిపారు. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ ప్రాతకాలంలోనే లేచి సంధ్యావందనాది కర్మలు పూర్తి చేసుకున్నారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైన ఋషులు ముందుండగా అందరూ యజ్ఞవాటికకు చేరుకున్నారు. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు శుభముహూర్తంలో తోరము కట్టడం మొదలైన మంగళ కార్యాలు ఆచరించారు. ఆ తరువాత 4 సోదరులు పురోహితులతో కలిసి దశరథుని వద్దకు వెళ్లారు. దశరథుని అనుమతితో వశిష్ఠ మహర్షి జనకుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన కుమారుల కౌతుక మంగళ కార్యములు పూర్తి చేసి మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కన్యాదానం మీ అనుమతితోనే జరగాలి కాబట్టి మేము మీ వద్దకు వచ్చాం అని అన్నాడు. అయితే దానికి జనక మహారాజు చిరునవ్వుతో, మహర్షి, మిథిల కూడా వారి రాజ్యమే కదా, వారికి నా అనుమతి తీసుకోవలసిన అవసరమేమిటి? వెంటనే వారిని రమ్మనండి. నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములు పూర్తి చేసి కళ్యాణ వేదిక వద్ద ఉన్నారు. ముహూర్త సమయం మించిపోతూ ఉంది. ఆలస్యం కాకుండా అందరూ వచ్చేయండి అని అన్నాడు. జనకుని మాట మేరకు దశరథుడు తన 4 కుమారులతో పురోహితులు ముందుండగా వివాహ మండపం వైపు బయలుదేరాడు. అలా మండపానికి వచ్చిన వారిని జనక మహారాజు ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. ఆ తరువాత వశిష్ఠ మహర్షిని చూచి ఇలా అన్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, మీరు ఈ వివాహానికి పౌరోహిత్యం వహించాలి. నా కుమార్తెల వివాహములను దశరథ పుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అయితే దానికి వశిష్ఠుడు అంగీకరించాడు. విశ్వామిత్రుడు శతానందులను తనతో కలిపి పక్కన ఉంచుకొని వివాహ కార్యక్రమం ప్రారంభించాడు. అగ్నికుండం మధ్యలో వెలిగింది.
దాని చుట్టూ పూలతో, గంధంతో, సువర్ణ కలశాలతో అలంకరించబడి ఉంది. హోమపాత్రలు, నేతి, లాజలు, అక్షింతలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వశిష్ఠుడు వేద మంత్రాలతో అగ్నిని ఆహ్వానించి హోమం ప్రారంభించాడు. ఆ సమయంలో జనక మహారాజు సర్వాలంకారాలతో భూషితమైన తన కుమార్తె సీతను తీసుకుని వచ్చి అగ్నిహోత్రం ముందు నిలబడి ఉన్న రాముని ఎదుట నిలిపాడు. సీత చెయ్యి పట్టుకుని రాముణ్ణి చూసి ఇలా అన్నాడు: ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా అంటూ. అనగా, ఓ రామ, ఈమె నా కుమార్తె సీత. నీ సహధర్మచారినిగా, నీ జీవితంలో తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఈమెను స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహించు. ఎల్లప్పుడూ నీడవలే నీ వెన్నంటి ఉండగలదు అని చెప్పి సీత చేతిని రామునికి అందించి జలాన్ని వదిలాడు. కన్యాదానం పూర్తయింది. ఆ సమయంలో దేవతలు ఆకాశం నుండి దేవదుందుబులు మ్రోగించారు. పూలవర్షం కురిసింది. ఆ ప్రకారం సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు జనక మహారాజు. ఆ తరువాత జనకుడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. నీకు సహధర్మచారినిగా నీ జీవితాంతం నీతో కలిసి ఉంటుంది. ఆలస్యం చేయకుండా పాణిగ్రహణం చేయు అంటూ ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతిలో ఉంచాడు. తరువాత భరతుణ్ణి చూసి, భరత, ఈమె నా కుమార్తె మాండవి. నీ భార్యగా స్వీకరించు అని అన్నాడు. అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి, శత్రుఘ్న, ఈమె నా చిన్న కుమార్తె శృతకీర్తి. నీవు ఈమెను జీవిత భాగస్వామిగా అంగీకరించు అని అన్నాడు. ఆ విధంగా రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకొని పాణిగ్రహణ మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఆ క్షణంలో దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కరించారు. అనంతరం దశరథునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత పురోహితులు ఋషులకు ప్రణామం చేశారు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో ఆ వివాహ మహోత్సవం వైభవంగా పూర్తయింది. వివాహ అనంతరం రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శృతకీర్తిలు అగ్నిహోత్రం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. ఈ విధంగా నలుగురు సోదరులు తమ తమ భార్యలతో దంపతులుగా ఏర్పడ్డారు. వివాహం పూర్తయ్యాక వధూవరులు విడిది గృహాలకు వెళ్లగా వారితో పాటు ఋషులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. దశరథ మహారాజు తన కుమారులు, కోడళ్లను చూసి అపారమైన ఆనందంతో వారిని అనుసరించాడు. ఆ రాత్రి సీతారాముల కళ్యాణం విజయవంతంగా జరిగిపోయింది. అందరూ సంతోషంగా విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్రుడు వధూవరులందరినీ ఆశీర్వదించి జనక మహారాజు దశరథుని వద్ద అనుమతి తీసుకుని హిమవత్ పర్వతానికి వెళ్లిపోయాడు. తరువాత దశరథుడు కూడా జనకుని వద్ద అనుమతి తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు. ఆ సమయంలో జనక మహారాజు తన కుమార్తెలకు కానుకలుగా అపారమైన ఆస్తి, ఆభరణాలు, 1,00,000 ఆవులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇచ్చాడు. దాస దాసీ జనములను కూడా తన కుమార్తెల వెంట పంపించాడు. అంతేకాకుండా చతురంగ బలములను రక్షణ కోసం తోడ్పాటుగా పంపి మిథిలా నగర బయట వరకు వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. దశరథుడు తన కుమారులు, కోడళ్లతో పాటు అయోధ్య ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఉన్నట్టుండి మార్గ మధ్యంలో వారికి కొన్ని దుశ్శకునములు కనిపించాయి. అది చూసి దశరథుడు ఆందోళన చెంది వెంటనే వశిష్ఠ మహర్షిని పిలిచి వాటికి అర్థం అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయనను శాంతపరుస్తూ, మహారాజా, ఈ దుశ్శకునాలు మనకు ఒక ఆపద రాబోతోందని సూచిస్తున్నాయి. కాని చింతించవద్దు. అదే సమయంలో కొన్ని శుభశకునములు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఆ ఆపద వెంటనే తొలగిపోతుంది అని అన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెనుగాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుడు మసకబారిపోయాడు. ఆకాశమంతా చీకటిగా మారింది. ఈ ఉత్పాతాలు చూసి దశరథుడు చాలా భయపడ్డాడు. అప్పుడే యావత్తు క్షత్రియ కులాన్ని సంహరించిన మహావీరుడు, భృగుకుల వీరుడు అయిన పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పరశురాముణ్ణి చూడగానే దశరథుడు, వశిష్ఠుడు, అక్కడున్న బ్రాహ్మణులు అందరూ కలిసి వినయంగా ఆయనను ఆహ్వానించారు. అర్ఘ్యపాద్యములు సమర్పించి మర్యాదగా గౌరవాసనంపై కూర్చోబెట్టారు. కాని పరశురాముని చూపు మాత్రం నేరుగా శ్రీరాముని మీదే నిలిచింది.
గంభీరమైన స్వరంతో పరశురాముడు రాముణ్ణి చూస్తూ ఇలా అన్నాడు. ఓ రామా, నీ పరాక్రమం గురించి చాలా విన్నాను. నీవు శివధనస్సును విరిచావని కూడా తెలిసింది. ఆ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ మహావిల్లు దేవతలకే అందని శక్తివంతమైనది. నీవు దానిని విరిచావంటే అసాధారణ శౌర్యం నీలో ఉందని అర్థం. కాని ఆ శౌర్యాన్ని నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను. ఇదిగో చూడు, ఇది నేను తీసుకొచ్చిన విష్ణు ధనస్సు. దీన్ని నాకు నా తండ్రి గారైన జమదగ్ని మహర్షి ఇచ్చారు. ఇది శివధనస్సుతో సమానంగా అత్యంత శక్తివంతమైనది. దీన్ని ఎక్కుపెట్టి బాణం సంధించగలవా? చూపించు నీ పరాక్రమాన్ని, లేకుంటే నాతో ద్వంద్వయుద్ధానికి సిద్ధమవ్వు అని సవాలు విసిరాడు పరశురాముడు. అతని మాటలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. దశరథుని గుండె వణికిపోయింది. ఆయన 2 చేతులు జోడించి పరశురాముని ముందుకు వచ్చి ఇలా అన్నాడు. ఓ పరశురామ, మీ కీర్తి లోకమంతా వ్యాపించి ఉంది. మీరు బ్రాహ్మణులు, కాని ఒకప్పుడు క్షత్రియుల మీద ఆగ్రహించి వారిని 21 సార్లు ఓడించారు. తరువాత శాంతించి తపస్సుకి వెళ్లిపోయారు. ఇటువంటి మీరు ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుడిని యుద్ధానికి పిలుస్తున్నారు. ఇది న్యాయమా? రాముడు మీతో యుద్ధం చేసి జయించలేడు. అతను మాకు ప్రాణ సమానుడు. రాముని మీదే మా ప్రాణాలన్నీ ఆధారపడి ఉన్నాయి. రాముడు లేకుండా మేమెవ్వరం జీవించలేము. కాబట్టి ఓ పరశురామ మహాప్రభు, దయచేసి మా మీద కరుణ చూపు. రాముణ్ణి విడిచిపెట్టు. మా అందరి ప్రాణాలను కాపాడు అని వేడుకున్నాడు దశరథుడు. కాని దశరథుని వేడుకోలును పట్టించుకోకుండా పరశురాముడు రాముని వైపు తిరిగి, ఓ రామ, నీవు విరిచిన శివధనస్సు, నా చేతిలో ఉన్న విష్ణుధనస్సు 2 అపూర్వమైనవి. ఇవి 2 విశ్వకర్మ స్వయంగా తయారు చేసిన దివ్యాయుధాలు. ఒకప్పుడు త్రిపురాసురులను సంహరించడానికి దేవతలు ఒక ధనస్సును పరమేశ్వరునికి ఇచ్చారు. అదే నీవు విరిచిన శివధనస్సు. ఇంకో ధనస్సును దేవతలు మహావిష్ణువుకు సమర్పించారు. అదే ఈ విష్ణు ధనస్సు. ఇది కూడా శివధనస్సుతో సమానంగా శక్తివంతమైనది. అయితే శివుడు తన శివధనస్సుని విదేహాధిపతి దేవరాత మహారాజు వద్ద ఉంచాడు. విష్ణువు తన ధనస్సును భృగువంశీయుడు రుచీక మహర్షి వద్ద ఉంచాడు. ఆయన మా తాతగారు. ఆయన దానిని నా తండ్రి జమదగ్నికి అప్పగించారు. కాని దుర్మార్గుడైన కార్తవీర్యార్జునుడు నా తండ్రిని హతమార్చాడు. ఆ కోపంతో నేను అతన్ని, అతని కుమారులను మాత్రమే కాదు, భూమి మీద ఉన్న యావత్తు క్షత్రియ వంశాన్ని సర్వనాశనం చేశాను. ఆ భూమిని కశ్యపునకు దానం చేసి మహేంద్ర పర్వతంలో తపస్సు చేస్తూ ఉంటున్నాను. కాని నీవు ఇప్పుడు శివధనస్సుని విరిచావు అని తెలిసి నా కళ్ళతో నిన్ను చూసేందుకు, నీ పరాక్రమాన్ని పరీక్షించేందుకు నేను ఇక్కడికి వచ్చాను. రామా, నీవు క్షత్రియుడవు. అందువల్ల నీ వంశపారంపర్య ధర్మం ప్రకారం ఈ విష్ణు ధనస్సును ఎక్కుపెట్టు. దానిని సంధించి నీ శౌర్యాన్ని చూపు. తరువాత నాతో, ఈ పరశురాముడితో ద్వంద్వ యుద్ధానికి రా అని గర్జించాడు. అయితే అప్పటి వరకు రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని పరశురాముని గర్వపూరితమైన మాటలు విని ఇక ఊరుకోలేకపోయాడు. తండ్రి అనుమతి పొంది రాముడు పరశురామునితో, ఓ పరశురామ, మీ మహత్యాన్ని నేను విన్నాను. తండ్రి రుణం తీర్చుకునేందుకు యావత్తు క్షత్రియ వంశాన్ని 21 సార్లు సంహరించారు. అది చిన్న విషయం కాదు. మీ పరాక్రమానికి నమస్కరిస్తున్నాను. అయితే ఇప్పుడు నన్ను పరీక్షించడానికి వచ్చారు. కాని నన్ను ఒక బలహీనుడిగా, శౌర్యం లేనివాడిగా భావిస్తున్నారు. ఇది నాకు అవమానం. అందుకే నా శౌర్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి అని చెప్పి పరశురాముని చేతిలో ఉన్న ఆ దివ్యమైన విష్ణు ధనస్సును తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీరాముడు. తీసుకుని ఆ ధనస్సు నారిని సవరించి సునాయాసంగా దానిని ఎక్కుపెట్టాడు. అంతేకాకుండా బాణాన్ని దానిలో సంధించి పరశురాముని వైపు చూశాడు. ఓ భృగుపుత్ర, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. అందువల్ల ఈ బాణాన్ని మీ మీద ప్రయోగించను. కాని సంధించిన బాణం వృధాగా పోకూడదు. అందువలన ఈ బాణాన్ని ఎక్కడికి సంధించాలో మీరే చెప్పాలి. మీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. ఈ బాణాన్ని ప్రయోగించి ఆ గమన శక్తిని నశింపజేయమంటారా, లేదా మీ తపస్సుతో సంపాదించిన పుణ్యలోకములను ధ్వంసం చెయ్యమంటారా? ఏదో ఒకటి మీరే చెప్పండి. ఎందుకంటే ఈ బాణం సంధింపజేయమని మీరే పట్టుబట్టారు. దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి అని రాముడు దృఢంగా అన్నాడు. ఆ మాటలు విన్న పరశురాముని గుండెలో గర్వం కరిగిపోయింది. అతని బల పరాక్రమాలు అన్నీ క్షీణించాయి.
శరీరం నిర్వీర్యమై నిలబడ్డాడు. రాముడు విష్ణుధనస్సుతో నిలబడి ఉండగా ఆయన రూపం సాక్షాత్తు మహావిష్ణువే ప్రత్యక్షమైనట్లుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి పరశురాముడు ఆశ్చర్యంతో వణికిపోయాడు. తన తప్పును గ్రహించి చేతులు జోడించి నమస్కరించాడు. ఓ రామ, నీవు సామాన్యుడివి కాదు. ఈ విష్ణుధనస్సు ధరించిన నీవు సాక్షాత్తు మహావిష్ణువే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యుద్ధంలో నిన్ను జయించడం ఎవరి వల్లా కాదు. నేను నిన్ను పరీక్షించటం పొరబాటు. నన్ను క్షమించు. నేను క్షత్రియులను సంహరించి ఈ భూమంతా కశ్యపునకు దానం చేశాను. అప్పుడు కశ్యపుడు ఈ దేశంలో నివసించవద్దని నన్ను ఆజ్ఞాపించాడు. అందువల్లనే నేను మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తూ జీవిస్తున్నాను. కాని రామ, ఇప్పుడు నీవు నా గమన శక్తిని హరిస్తే నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళలేను. అందువల్ల దాన్ని వదిలి నేను తపస్సు చేసి సంపాదించిన పుణ్యలోకాలనే నాశనం చెయ్యి. ఆ తరువాత నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతాను అని ప్రార్థించాడు పరశురాముడు. పరశురాముని మాటలు విన్న శ్రీరాముడు ఆలోచించి ఆయన మనసును గౌరవించి విష్ణు బాణాన్ని ఆయన తపస్సుతో సంపాదించిన పుణ్యలోకాలపై సంధించాడు. అవి క్షణాల్లో నశించిపోయాయి. అంతటా పరశురాముడు రాముని చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించి తన గమన శక్తితో మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి దశరథ మహారాజు ఆశ్చర్యంతో అలా నిలుచుండిపోయాడు. తన కుమారుడు రాముడు సామాన్యుడు కాదని, కారణజన్ముడని ఆనాడు స్వయంగా దశరథునికి అర్థమయ్యింది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అదేంటి, రాముడు పరశురాముడు ఇద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారాలే కదా, మరి పరశురాముడు రాముణ్ణి విష్ణువు అని గుర్తించి ఆయనకు నమస్కరించడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆవేశావతారం. అంటే భూమి మీద అన్యాయాన్ని ఎదిరించి ధర్మాన్ని స్థాపించడం అనే ఉద్దేశ్యంతో పరశురామునిలో విష్ణువు యొక్క అంశ ప్రవేశించింది. క్షత్రియ సంహారంతో ఆ కార్యం పూర్తయింది కూడా. కాని రాముడు అలా కాదు. శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం. అంటే కేవలం తాను భగవంతుడిననే ఒక్క సత్యం, స్పృహ లేదుగాని విష్ణువులో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ శ్రీరామునిలో కూడా ఉన్నాయి. అందువల్లనే పరశురాముడు రాముణ్ణి పరమాత్మగా గుర్తించి నమస్కరించాడు. అంతేకాకుండా ఆ సమయంలో మరొక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరుగుతుంది. అదేమిటంటే పరశురాముడు రాముణ్ణి శ్రీ మహావిష్ణువని గుర్తించిన క్షణం పరశురామునిలో ఉన్న విష్ణువాంశ కాస్త రామునిలోకి ప్రవేశించి పరశురాముని తేజస్సుని క్షీణింపజేస్తుంది. అంటే ఆ సంఘటన తరువాత ఆయన కేవలం విష్ణు అంశ తొలగిపోయిన ఒక మానవుడు, ఋషి, భార్గవరాముడు మాత్రమే. అచ్చం ఇలాంటి సంఘటనే మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. మహాభారతంలో ధర్మరాజు, విదురుడు ఇద్దరూ కూడా యమధర్మరాజు యొక్క అంశలే. అయితే మహాభారతం చివరిలో విదురుడు తన దేహాన్ని చాలించే సమయంలో ఆయనలోని యమధర్మరాజు యొక్క అంశ ధర్మరాజులో కలిసిపోతుంది. తద్వారా ఆయన అవతారం పరిసమాప్తమవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక మనం తరువాతి కథలోకి వెళ్లిపోదామా? పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిపోయిన తరువాత శ్రీరాముడు తన వద్ద ఉన్న ఆ దివ్యమైన విష్ణు ధనస్సును సంధించిన బాణాన్ని వరుణదేవునికి సమర్పించాడు. తరువాత వశిష్ఠ మహర్షి మొదలైన ఋషులకు, బ్రాహ్మణులకు నమస్కరించి తండ్రి దశరథునితో ఇలా అన్నాడు. తండ్రి, పరశురామ ప్రభువుల వారు వెళ్లిపోయారు. ఇప్పుడు మనం తిరిగి అయోధ్యకు ప్రయాణం కొనసాగిద్దాం. మన పరివారానికి, సైన్యానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అయితే ఇంతవరకు జరిగిందంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన దశరథుడు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆనందంతో రాముణ్ణి గట్టిగా కౌగలించుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. అటూ ఇటూ చూసి పరశురాముడు నిజంగానే వెళ్లిపోయాడని నిర్ధారించుకుని ఆనందంతో పొంగిపోయాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మళ్లీ తిరిగి జన్మించినట్టు అనిపించింది ఆయనకు. మనస్సు పూర్తిగా కుదుటపడింది. తన సైన్యానికి అయోధ్యకు ప్రయాణం కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అలా అందరూ అయోధ్యకు చేరుకున్నారు. వీరి రాక ముందే తెలిసిన అయోధ్య పురవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణాలతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాయిద్యాలతో, హర్షధ్వనులతో రాజకుమారులను
స్వాగతించారు. అలా అందరూ రాజనగరులోకి ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి స్వయంగా ఎదురువచ్చి కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్లారు. సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తిలకు కొత్త పట్టుబట్టలు, ఆభరణాలు అలంకరించారు. నూతన వధూవరుల గృహప్రవేశ కార్యక్రమం చేసి గృహదేవతలకు పూజలు సమర్పించారు. జనకుని కుమార్తెలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందారు. బ్రాహ్మణులకు గోదానాలు, సువర్ణదానాలు చేసి వారిని సంతృష్టిపరిచారు. అలా అన్ని తంతులు పూర్తయిన తరువాత ఆ రాత్రి నూతన వధూవరులు ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని ఆరంభించారు. అలా కొన్ని రోజులు హాయిగా గడిచాయి. ఒకరోజు దశరథుడు తన కుమారుడు భరతుణ్ణి పిలిచి, నాయనా భరత, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకువెళ్లడానికి కైకేయ రాజ్యం నుంచి వచ్చాడు. ఆ విషయాన్ని మిథిలలో ఉండగానే చెప్పాడు. కాని పెండ్లి వేడుకలతో శుభకార్యాలతో అప్పట్లో వీలు కాలేదు. కాబట్టి ఇప్పుడు నీవు కొంతకాలం మీ తాతగారి ఇంటికి వెళ్లి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు. అది విన్న భరతుడు తండ్రి ఆజ్ఞ మేరకు అలాగే చేశాడు. తండ్రికి, తల్లులకు, పెద్దలకు, పురోహితులకు అందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదము, అనుమతి తీసుకొని శత్రుఘ్నుడు వెంటరాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. భరత, శత్రుఘ్నులు అలా వెళ్లిన తరువాత రామ, లక్ష్మణులు తండ్రి గారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. దశరథుని అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యాలు చేశాడు. నియమాలను పూర్తిగా పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని మంచి ప్రవర్తనకు, గుణగణాలకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. అయితే రాజకార్యాలలో పడి రాముడు ఎప్పుడూ భార్యను నిర్లక్ష్యం చెయ్యలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. ఆమెకు తన హృదయంలో తీసివెయ్యలేని స్థానాన్ని కల్పించాడు. సీతకు కూడా రాముడంటే అమితమైన ప్రేమ. రాముణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అలా సీతారాముల మధ్య ఉన్న ప్రేమానుబంధం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని నడుచుకునేవారు. వారి అన్యోన్యతను విడదీయలేని అనుబంధాన్ని చూసి ఆనందంతో మురిసిపోయేది కౌసల్యాదేవి. ఆ ప్రకారం రాముడు, సీత చూసేవారి కంటికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల్లా దర్శనమిచ్చేవారు. ఇటు భరతుడు తన మామగారితో తాతగారి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ భరత, శత్రుఘ్నులు సుఖ సంతోషాలతో గడిపినా అయోధ్యలో ఉన్న తమ తల్లిదండ్రులను మాత్రం మరచిపోలేదు. ప్రతిరోజు వారిని మనసారా తలుచుకునేవారు. అదే విధంగా దశరథుడు కూడా తన కుమారులు భరత, శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతిరోజు తలచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథుడు తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకని భరత, శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినము వారిని తలచుకుంటూ ఉండేవాడు. కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడంటే ఆయనకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడంటే పంచ ప్రాణాలు. రాముణ్ణి విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు. రాముడు మంచి రూపవంతుడు, శౌర్యవంతుడు, ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే గాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు. రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారం చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకారాలు చేసినా వాటిని మనసులో పెట్టుకునేవాడు కాదు. రాముడు ప్రతిరోజు అస్త్ర విద్యలను, శస్త్ర విద్యలను సాధన చేసేవాడు. తీరిక సమయాలలో వయోవృద్ధులు, జ్ఞానవృద్ధుల వద్దకు వెళ్లి మంచి విషయాలను తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. అంతేగాని వినోద విలాసములతో సమయాన్ని వృధా చేసేవాడు కాదు. రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. తాను అమితమైన పరాక్రమవంతుడైనా కొంచెం కూడా గర్వం లేకుండా అందరితో కలిసిపోయేవాడు. రాముడికి ఉన్న మరొక మంచి లక్షణం, రాముడు ఎన్నడూ అసత్యం పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా ప్రజలను గౌరవించేవాడు. రాముడికి కోపమంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయ కలిగి ఉండేవాడు. దీనులను చూసి జాలిపడేవాడు. తనకు తోచిన సహాయం చేసేవాడు. రాముడు ధర్మపరుడు. సకల ధర్మాలు తెలిసినవాడు. కాని ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు.
రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు. రాముడు తనకు గాని ఇతరులకు గాని కీడు చేసే కార్యాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మ విరుద్ధంగా ఏ పని చేసేవాడు కాదు. ఎదుటివారి ఆంతర్యమును గ్రహించి తగిన విధంగా నేర్పుగా మాట్లాడేవాడు. రాముడు తన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకునేవాడు. ఎలాంటి దురాలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలంలో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకుని అలా ఉండేవాడు. ఆ పనులే చేసేవాడు. సాటివారందరిలో సౌమ్యుడు, సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, అయోధ్యాపుర ప్రజలలో కూడా రాముడు సాధువర్తనుడు అని మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రాముడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వేదాంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుణ్ణి మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశానికి తన సద్గుణాలతో వన్నె తెచ్చినవాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించిన తత్వమును బాగా ఆకలింపు చేసుకుని తదనుగుణంగా నడుచుకునేవాడు. క్షత్రియులు పాటించవలసిన ఆచార వ్యవహారాలను చక్కగా అనుసరించేవాడు. రాముడు తనలోని ఆలోచనలను పైకి కనబడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. తన మనసులోని భావాలను ముఖంలో కనబడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోవడం, సంతోషంతో ఉప్పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనైనా మొండిగా పట్టుబట్టడం గాని, మొండిగా వాదించడం గాని చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధి గలవాడు. ఏ పరిస్థితులలో కూడా మనసును చలింపనీయడు రాముడు. రామునికి సోమరితనమంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తుపెట్టుకుని తగిన సమయంలో ప్రత్యుపకారం చేసేవాడు. రాముడు న్యాయశాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పరితనం ప్రదర్శించేవాడు. రాముడు రాజ్య పాలనలో కూడా నిష్ణాతు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. రాజ్య పాలనకు కావలసిన ధనాన్ని నేర్పుగా ప్రజల నుంచి రాబట్టేవాడు. ఆ ధనాన్ని ఖర్చు చెయ్యడంలో కూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు. రాముడు వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేశాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. మితంగా సుఖాలను అనుభవించేవాడు. అయితే ఆ సుఖాలను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. రాముడు ఎవరి మీద కోపగించుకోడు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకుంటాడు. ఆ అవసరం తీరిపోగానే తన కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ విధమైన సద్గుణాలతో రాముడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. అతడి కీర్తి 3 లోకాలను వ్యాపించింది. విన్నారు కదా రామునిలోని మంచి లక్షణాలు, ఇంకా ఆ శ్రీరామచంద్రుని యొక్క అద్వితీయమైన సుగుణాలు. ఇవి కేవలం రాముని లక్షణాలు మాత్రమే కాదు, ప్రతి మనిషి తప్పక తనలో చేర్చుకోవలసిన అంశాలు. కేవలం వీటిలో 10% మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం ధన్యం కదా. అయితే ఇన్ని శుభ లక్షణాలు కలిగిన రాముడు తమకు రాజు కావాలని అయోధ్య ప్రజలు ఎంతగానో కోరుకునేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. తన జీవితకాలంలో రాముడు రాజవుతాడా, రాముణ్ణి నేను రాజుగా చూడగలనా అని అనుకుని రాముడికి రాజు కాదగ్గ లక్షణాలు ఉన్నాయా అని ఆలోచించాడు. అయోధ్య వాసులందరూ రాముడే రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకునేవాడు. అయోధ్య ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడంటేనే ఎక్కువ గౌరవం, అభిమానం. రాముడు బలపరాక్రమాలలో యమునితో, ఇంద్రునితో సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. ధైర్యంలో మేరు పర్వతానికి తీసిపోనివాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణాలు అన్నీ రామునికి ఉన్నాయి. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తన మంత్రులను పిలిపించి వారితో కలిసి ఆలోచించాడు. మహామంత్రులారా, నేను పెద్దవాడినయ్యాను, వయసు మీద పడింది, ఇక రాజ్యపాలన చెయ్యలేను. అలాగే అయోధ్య ప్రజలందరూ కూడా రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. తను రాజవ్వడం అందరికీ సమ్మతమే. రాముడు రాజైతే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు. అది విన్న మంత్రులందరూ దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదాన్ని తెలియజేశారు. దాంతో రాముణ్ణి యువరాజును చెయ్యడానికి నిశ్చయించాడు దశరథ మహారాజు.
ఆ తరువాతి రోజు సామంతరాజులను, పుర ప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను, పౌరులను అందరినీ పిలిపించి ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. ఆ సభకు ప్రముఖులందరూ విచ్చేయగా దశరథ మహారాజు సింహాసనం మీద ఆసీనుడై వారందరినీ ఉద్దేశించి, సభాసదులారా, మా పూర్వీకులైన ఇక్ష్వాకు వంశీయులు ఈ అయోధ్యను తరతరాలుగా పరిపాలిస్తున్నారు. ఇక్ష్వాకు వంశరాజుల పాలనలో మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారి వంశీకుడినైన నేను కూడా అనేక సంవత్సరాలు ఈ అయోధ్యను నా పూర్వీకులు చూపిన మార్గంలోనే ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. నా జీవితమంతా ఈ సింహాసనానికి ఉన్న శ్వేత ఛత్రపు నీడలోనే గడిచిపోయింది. అయితే ఇప్పుడు నాకు వయసు మీద పడింది. వృద్ధుడను అయ్యాను. శరీరంలో పట్టు సన్నగిల్లింది. రాజ్యపాలన చేసే శక్తి కోల్పోయాను. ప్రస్తుతం ఈ శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. రాజ్యభారం వహించడం చాలా కష్టమైన విషయం. జితేంద్రియుడు కానివాడు ఈ రాజ్యభారాన్ని మొయ్యలేడు. అందుకని నేను వశిష్ఠుల వారిని, పురోహితులను పిలిపించి వారితో సంప్రదించాను. వారి అనుమతితో నా పెద్ద కుమారుడు, దేవేంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు, శత్రువులకు భయం కలిగించేవాడు, ధర్మపరుడు అయిన రాముణ్ణి అయోధ్యకు యువరాజుగా చెయ్యడానికి నిశ్చయించుకున్నాను. రాముడు యువరాజు అయితే అయోధ్య క్షేమంగా ఉంటుందని, సకల సంపదలతో శోభిల్లుతుందని భావిస్తున్నాను. అందుకని నేను ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఇది నా నిర్ణయం. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం అయోధ్య ప్రజలకు సకల ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నాను. అయితే నా నిర్ణయం కన్నా మెరుగైన నిర్ణయం మరొకటి ఉందని మీకు అనిపిస్తే నిర్భయంగా నాకు సభాముఖంగా తెలియజేయండి. సంకోచించవద్దు. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. అది పాలకుల విధి. నేను ఒక తండ్రిగా రాముని ఎడల పక్షపాతంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కాని మీరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగల సమర్థులు. మీ నిర్ణయం ఎలాంటిదైనా అది నాకు శిరోధార్యం అని అన్నాడు దశరథ మహారాజు. అయితే దశరథుని మాటలు విన్న పౌరులందరూ ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. రాముడే మా ప్రభువు అని ప్రకటించేశారు. కాని సభలో ఉన్న బ్రాహ్మణులు, పుర ప్రముఖులు, పురోహితులు అందరూ ఒకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆలోచించుకొని చివరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా వచ్చి తమ అభిప్రాయాన్ని దశరథునితో చెప్పారు. ఓ దశరథ మహారాజా, మీ నిర్ణయాన్ని మేమందరం కూడా సమర్థిస్తున్నాము. మీరు వృద్ధులయ్యారు. అందుకని తమరి పెద్ద కుమారుడైన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నారు. అది మాకందరికీ సమ్మతమే. ఎందుకంటే రాముడు ఆ జానుబాహుడు, మహావీరుడు. రాముడు అయోధ్యకు యువరాజుగా పట్టాభిషిక్తుడై భద్రగజము మీద ఊరేగుతుంటే చూడాలని అయోధ్య పౌరులు ఎంతగానో ఉత్సాహపడుతున్నారు అని అన్నారు. అది విన్న దశరథుడు వారితో, పుర ప్రముఖులారా, నేను చెప్పాను కదా అని నా నిర్ణయానికి మీరు అంగీకారం తెలిపారేమో అని నాకు సందేహంగా ఉంది. నేను ఏమన్నా అనుకుంటానేమోనని మీరు నా నిర్ణయాన్ని ఆమోదించినట్టుగా నాకు అనిపిస్తోంది. మీకు ఆ సందేహం అక్కర్లేదు. మీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పవచ్చు. ప్రస్తుతము నేను ధర్మబద్ధంగానే రాజ్యపాలన చేస్తున్నాను కదా. మరి మీరు రాముడు యువరాజు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? రాముడిని యువరాజుగా ఎందుకు చెయ్యాలో కారణాలు వివరించండి అని అడిగాడు. దశరథుడు అడిగిన ఈ ప్రశ్నలో ఆయన వ్యక్తిత్వమేమిటో మనకు కనబడుతుంది. నేను మహారాజుని కదా అని తన ఇష్ట ప్రకారం తన కొడుకుని యువరాజుని చేసేయలేదు. రాజ్యంలోని ప్రముఖులను, ప్రజలను అందరినీ పిలిచి వారి అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే రాముణ్ణి ఎందుకు యువరాజుని చెయ్యాలి అని వారిని ప్రశ్నిస్తున్నారు కూడా. ఇవే కదా నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. తన సొంత ఇష్టాల కన్నా ప్రజల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం. అటువంటి నాయకులు పుట్టుకొచ్చిన నాడు భారతదేశంలోని ప్రతి రాష్ట్రము ఒక అయోధ్య అవుతుంది. అయితే దశరథుని మాటలకు ఆ పుర ప్రముఖులు ఇలా చెప్పసాగారు. ఓ దశరథ మహారాజా, మీ కుమారుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, పరాక్రమవంతుడు, దేవేంద్రునితో సమానమైనవాడు. ఇప్పటి వరకు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాజులందరిలోకి శ్రేష్ఠుడు.
సత్యం పలకడంలోనూ ధర్మాన్ని ఆచరించడంలోనూ రామునికి ఆసక్తి ఎక్కువ. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో రాముణ్ణి చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. రాముడు బుద్ధిలో బృహస్పతితో సమానుడు, క్షమాగుణంలో భూదేవితో సమానుడు. రామునికి తెలియని ధర్మం లేదు. రామునికి ఎవరి మీద అసూయ ద్వేషాలు ఉండవు. ఓర్పు మాత్రం నిండుగా ఉంటుంది. మృదువుగా మాట్లాడుతాడు. బాధలలో ఉన్న వారిని చూస్తే ఆ బాధలు తనవిగా భావిస్తాడు. రాముడు ఇంద్రియ నిగ్రహం గలవాడు. ఇంకా చెప్పాలంటే మహారాజా. రాముడు ఎల్లప్పుడూ స్థిర చిత్తంతో ఆలోచిస్తాడు. రామునికి బ్రాహ్మణులు అంటే భక్తి, గౌరవం. రాముడు వివిధ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. దేవతలకు, రాక్షసులకు, మానవులకు తెలిసిన అన్ని అస్త్రశస్త్రాల ప్రయోగ ఉపసంహారాలతో సహా రాముడికి తెలుసు. రాముడు వేదాంగాలను శ్రద్ధతో అధ్యయనం చేశాడు. అంతేకాదు, రామునికి సంగీత నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. ఇంకా అనేకమైన ధర్మ సూక్ష్మాలను రాముడు గురువుల వద్ద శ్రద్ధతో అభ్యసించాడు. రాముడు లక్ష్మణునితో సహా జైత్రయాత్రకు వెళితే విజయుడైగాని తిరిగిరాడు. జైత్రయాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన తల్లిదండ్రులకు నమస్కరించి అంతఃపురంలోని వారిని, బంధువులను, స్నేహితులను, పౌరులను పేరు పేరున వారి యోగక్షేమములు అడిగి తెలుసుకుంటాడు. ఎవరికైనా బాధ కలిగితే రాముడు అది తనకు కలిగిన కష్టంగా భావించి బాధపడతాడు. ఎవరికైనా సంతోషం కలిగితే తాను కూడా వారితో పాటు ఆనందిస్తాడు. ధర్మ రక్షణలో రాముణ్ణి మించిన వారు లేరు. రాముడు అనవసరంగా కోపం తెచ్చుకోడు. అలాగే అనవసరంగా ఇతరుల మీద అభిమానం కురిపించడు. రాముడు అమాయకులను శిక్షించడు. నేరము చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడు. ప్రజాపాలనలోని తత్వం బాగా తెలిసినవాడు శ్రీరాముడు. ఆయన స్వయంగా మూర్తీభవించిన శాంత స్వరూపుడు. రాముడు ఒక్క అయోధ్యనే కాదు, ముల్లోకాలను పాలించగల సమర్థుడు. అటువంటి రాముడు తమకు ప్రభువు కావాలని అయోధ్య ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. అటువంటి రాముడు తమరికి పుత్రుడుగా జన్మించడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. రామునికి సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని అయోధ్యావాసులు, స్త్రీలు, వృద్ధులు నిరంతరం సర్వదేవతలకు మొక్కుకుంటూ ఉంటారు. కాబట్టి శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యండి. అది చూసి మేమంతా ఆనందిస్తాము అని పలికారు అయోధ్యపుర ప్రముఖులు. అయితే ఆ విధంగా రాముని గుణగణాలను కీర్తించి రాముడే యువరాజ్య పట్టాభిషేకానికి తగినవాడని ముక్త కంఠంతో చెప్పి పుర ప్రముఖులు అందరూ చేతులు జోడించి నిలబడ్డారు. వారి మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. పుర ప్రముఖులారా, నా జ్యేష్ఠపుత్రుడు, నాకు అత్యంత ప్రియుడు అయిన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యడానికి మీరందరూ అంగీకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాముని పాలనలో మీకు శుభం కలుగుగాక అని పలికి తన పురోహితులైన వశిష్ఠుడు, వామదేవులను చూస్తూ ఇలా అన్నాడు దశరథుడు. రాబోవు చైత్రమాసం శ్రీరాముని పట్టాభిషేకానికి అనువైన సమయం కాబట్టి ఆ మాసంలో రామునికి పట్టాభిషేకం జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న పురజనులు మరింత ఆనందంతో పెద్దగా హర్షధ్వానాలు చేశారు. దశరథుని ఆదేశం మేరకు వశిష్ఠుడు అక్కడ ఉన్న అధికారులను చూసి, పట్టాభిషేకానికి కావలసిన సంభారములను సిద్ధం చెయ్యండి. బంగారము, రత్నములు, అభిషేకానికి కావలసిన ద్రవ్యములు, రకరకాల పుష్పాలు, పుష్పమాలలు, లాజలు, తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథాలు, ఆయుధాలు, చతురంగ బలగాలు, శుభలక్షణాలు కలిగిన ఏనుగులు, క్షత్రము, చామరములు, తెల్లటి ధ్వజము, బంగారంతో చేసిన పాత్రలు, బంగారు తొడుగులు వేసిన కొమ్ములు గల వృషభము, పులిచర్మం, వీటన్నిటినీ రాజుగారి యొక్క అగ్నిహోత్రం చేసే గృహంలో సిద్ధంగా ఉంచాలి. అంతఃపురాన్ని, ద్వారాలను పుష్పమాలలతో అలంకరించండి. సుగంధ ద్రవ్యాలతో, వాటి సువాసనలతో అంతఃపురమంతా నిండిపోవాలి. పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండేటట్టు చూడండి. రేపు ఉదయమే బ్రాహ్మణులు స్వస్తివాచనం పలకాలి. వారిని సత్కరించడానికి కావలసిన అన్ని సంభారాలను ఏర్పాటు చేయండి. ఇక రాజవీధులను పన్నీటితో తడపండి. పురవీధులను బాగా అలంకరించండి. పతాకాలను కట్టండి. అరటి స్తంభాలను, తోరణాలను కట్టండి. రామునికి స్వాగతం పలకడానికి వేశ్యా స్త్రీలను ద్వారాల వద్ద వేచి ఉండమనండి. అయోధ్యలో ఉన్న అన్ని దేవాలయాలలో పూజలు జరిపించండి.
దేవునికి నివేదించడానికి అన్నప్రసాదములు మొదలైనవి ఏర్పాటు చేయండి. సైన్యంలోని యోధులందరూ మంచి మంచి దుస్తులు ధరించి పొడవైన కత్తులు అలంకారంగా పట్టుకొని ఊరేగింపుగా ముఖద్వారము వద్దకు వచ్చి ఉండాలి. ఇంకా ఏమైనా ఏర్పాట్లు మిగిలిపోయి ఉంటే వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా చేయించండి అని ఆదేశాలు జారీ చేశాడు వశిష్ఠ మహర్షి. అయితే సభ ఇంకా జరుగుతూనే ఉంది. దశరథుడు తన ముఖ్య అనుచరుడు మంత్రి అయిన సుమంత్రుణ్ణి పిలిచి, సుమంత, నీవు వెళ్లి రాముణ్ణి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారం సుమంత్రుడు అలాగే వెళ్లి రాముణ్ణి తన రథం మీద ఎక్కించుకొని అందరూ సమావేశమై ఉన్న సభా భవనానికి తీసుకువచ్చాడు. అయితే దూరం నుంచే తన కుమారుని రాకను గమనించాడు దశరథ మహారాజు. రథం మీద ఠీవిగా కూర్చున్న శ్రీరామచంద్రుణ్ణి చూడడానికి ఆయనకు 1000 కనులు ఉన్నా ఇంకా చాలవేమో అని అనిపించింది. ఆహా, ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే సౌందర్యం రాముడిది అని తనలో తాను అనుకున్నాడు. రథం దిగిన రాముడు తండ్రి వద్దకు వచ్చి భక్తితో ఆయనకు పాదాభివందనం చేశాడు. వెంటనే దశరథుడు తన కుమారుణ్ణి 2 చేతులతో పైకెత్తి గట్టిగా కౌగిలించుకుని పక్కనే ఉన్న ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు. ఆ తరువాత అతడితో మాట్లాడుతూ, రామా, నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవు. నీ తల్లి కౌసల్య నాకు పెద్ద భార్య, పట్టపు రాణి. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడవు, యోగ్యుడవు అయిన నీవు జన్మించావు. నీవంటే నాకు చాలా ప్రేమ, అభిమానము. నిన్ను అయోధ్యకు యువరాజును చెయ్యాలని సంకల్పించాను. దానికి ప్రజలందరూ కూడా ఆమోదించారు. కాబట్టి రాబోవు పుష్యమి నక్షత్రంలో నీకు యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక స్నేహితుడిగా కొన్ని విషయాలు చెబుతాను, శ్రద్ధగా విను. నీవు ఈ అయోధ్యకు కాబోయే మహారాజువు. కాబట్టి నువ్వు అందరితో వినయంగా నడుచుకోవాలి. నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. కామక్రోధాలు మొదలగు వాటిని దగ్గరకు రానివ్వకూడదు. నీవు అమాత్యులతో నేర్పుగా ప్రవర్తించాలి. కోశాగారము, ధాన్యాగారము, ఆయుధాగారము ఎల్లప్పుడూ ధనంతోనూ ధాన్యంతోనూ ఆయుధాలతోనూ సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ప్రకారం ప్రజలందరూ మెచ్చే విధంగా రాజ్యపాలన చెయ్యాలి అని అన్నాడు. అయితే ఆ మాటలు విన్న రాముని మిత్రులు అంతులేని ఉత్సాహంతో వెంటనే ఈ సంతోష వార్తను కౌసల్యాదేవికి తెలియజేయడానికి ఆమె వద్దకు పరుగులు తీశారు. శ్రీరాముని పట్టాభిషేక వార్త విన్న కౌసల్య సంతోషంతో పొంగిపోయింది. ఆ వార్త తెచ్చిన వారికి బంగారు ఆభరణాలు బహుమానంగా ఇచ్చి సత్కరించింది. ఇటు దశరథుని వద్ద ఉన్న రాముడు తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా విని వినయంగా ఆయనకు నమస్కరించి ఆయన అనుమతితో తన గృహానికి వెళ్ళాడు. ఆ తరువాత కూడా దశరథుడు చాలాసేపు మంత్రులతో ఈ విషయమై చర్చించాడు. మరుసటి రోజే పుష్యమి నక్షత్రం కాబట్టి ఆలస్యం లేకుండా ఆ రోజు శ్రీరాముని పట్టాభిషేకం జరగాలని ఆదేశించాడు. మంత్రులందరూ కూడా దానికి అంగీకరించగా దశరథుడు దాంతో ఇక సభను చాలించి తన అంతఃపురానికి వెళ్ళాడు. అలా అంతఃపురానికి వెళ్లిన ఆయన మరలా సుమంత్రుణ్ణి పిలిచాడు. పిలిచి, సుమంత, రాముణ్ణి మరొకసారి నా వద్దకు తీసుకునిరా అని అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముని దగ్గరకు వెళ్లి అదే విషయం చెప్పాడు. అయితే అది విని ఆశ్చర్యపడిన రాముడు, ఇప్పుడే కదా తండ్రిగారి వద్ద నుంచి వచ్చాను, మరలా ఎందుకు పిలిచారు అని అడిగాడు. దానికి సుమంత్రుడు, రాకుమారా, మహారాజు గారు మిమ్మల్ని మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. మీరు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించండి అని వినయంగా పలికాడు. అది విన్న రాముడు మరో మాట మాట్లాడకుండా సుమంత్రునితో కలిసి దశరథుని వద్దకు వెళ్ళాడు. వెళ్లి తండ్రికి నమస్కరించి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు దశరథుడు ప్రేమగా రాముని తల నిమిరి తన పక్కన కూర్చోబెట్టుకొని, కుమారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది, వృద్ధుడను అయ్యాను. ఇంతకాలం రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞయాగాలు చేయించాను. ఈ భూలోకంలో సాటిలేని 4 మేటి వీరులను పుత్రులుగా కలిగి ఉన్నాను. దేవరుణము, ఋషిరుణము, పితృరుణము, విప్రరుణము, ఆత్మరుణము తీర్చుకున్నాను. జీవితంలో అన్నీ అనుభవించాను.
కాని ఇంకా నీ పట్టాభిషేకం ఒక్కటి మాత్రం మిగిలి ఉంది. నువ్వు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యువరాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యడానికి సంకల్పించాను. కాని ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. నా జాతకంలో చెడు గ్రహాలైన సూర్య, అంగారక, రాహుగ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణం గాని లేక తీవ్రమైన ఆపద గాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచలమైనది. ఏ నిమిషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పుట్టకముందే నీ యువరాజ్య పట్టాభిషేకం జరిగిపోవాలని అనుకుంటున్నాను. ఈరోజు పునర్వసు నక్షత్రం. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. ఆ శుభముహూర్తంలోనే నీ పట్టాభిషేకం జరిగిపోవాలి. ఈ సందర్భంగా నీవు ఈరోజు రాత్రంతా నీ భార్య సీతతో సహా ఉపవాసం ఉండి దర్భాసనం మీద పడుకోవాలి. ప్రస్తుతం భరతుడు అయోధ్యలో లేడు. అతడు అయోధ్యలో లేని సమయంలోనే నీ పట్టాభిషేకం జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అని కాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమాన్నే కోరుకుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళుడు, ఇంద్రియాలను జయించినవాడు. కాని కుమారా, మనస్సు చంచలమైనది. ఎంతటి ధర్మాత్ముల మనస్సైనా మారదనే నమ్మకం లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు. నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందేమోనని నా అనుమానం. అంతే. నీ విషయంలో నేను ఆ అవకాశం కూడా తీసుకోదలుచుకోలేదు. అందుకనే ఈ తొందర అని చెప్పి మరొకసారి తన కుమారుణ్ణి తనివిదీరా చూసుకుని ఇక నీవు వెళ్ళవచ్చు అని అన్నాడు. తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు మరి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆయన వద్ద సెలవు తీసుకుని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇంతకు ముందు మనం రాముని గుణగణాల గురించి చెప్పుకున్నాం. అప్పుడే ఆయనలో ఒక ప్రత్యేక లక్షణం గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే రాముడు తన మనసులోని భావాలను పైకి కనబడనివ్వడు అని. ఆ లక్షణం మనకు ఈ సందర్భమంతా చాలా స్పష్టంగా కనబడుతుంది. దశరథుడు రామునికి తన మనసులోని విషయాలు అన్నీ చెప్పాడు. రాజ్యపాలన దగ్గర నుంచి భరతుడు అతడి పట్టాభిషేకానికి ఎక్కడ అడ్డుపడతాడో అన్న భయం వరకు. అయితే రాముడు తన తండ్రి చెప్పిన విషయాలన్నిటికీ మౌనంగా తల ఊపాడేగాని మరేమీ మాట్లాడలేదు. ఎందుకంటే తండ్రి చెప్పింది చెయ్యడం ఆయన ధర్మం. అంతవరకే ఆయన ఆలోచించాడు. అంతేగాని రాముడికి స్వయంగా రాజ్యం మీద ఆసక్తి లేదు. అలాగే భరతుడు తన పట్టాభిషేకానికి అడ్డుపడతాడేమో అన్న భయమూ లేదు. అందుకే ఇప్పుడు దశరథుడు తనకు పట్టాభిషేకం చేస్తాను అంటే ఎలా సరే అని తల ఊపాడో, అలాగే రేపు రాజ్యం ఇవ్వను, అడవులకు వెళ్ళు అని చెప్పినా కూడా అలాగే నవ్వుతూ తల ఊపుతాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు ముందే కౌసల్యకు తెలియడంతో సీతను, సుమిత్రను, లక్ష్మణుణ్ణి తన వద్దకు పిలిపించుకుంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు. రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, తండ్రిగారు ఇక నుంచి నన్ను ప్రజాపాలన చూడమని ఆదేశించారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యనున్నారు. రేపే యువరాజ్య పట్టాభిషేకం. ఈ రోజు రాత్రంతా నేను, సీత ఉపవాసం చేసి దర్భాసనం మీద నిదురించాలని ఋత్విక్కులు చెప్పినట్టుగా తండ్రిగారు ఆదేశించారు. కాబట్టి అమ్మా, నీవు నాకు, సీతకు రేపు జరగబోయే శుభకార్యానికి చెయ్యవలసిన మంగళ కార్యాలను జరిపించు అని అన్నాడు. అయితే తన కుమారునికి పట్టాభిషేకమని అతడి నోటి నుంచే వినేసరికి పొంగిపోయింది ఆ తల్లి. ఆమె కంటి నుండి ఆనంద భాష్పాలు రాలాయి. వత్స, రామా, చిరంజీవ చిరంజీవ, చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ముళ్లకు, నీ తల్లి సుమిత్రకు సంతోషం కలిగించే విధంగా ప్రవర్తించు. నాయనా, నువ్వు పుట్టిన వేళ విశేషం చాలా మంచిది. నువ్వు నీ మంచి గుణాలతో నీ తండ్రికి సంతోషం కలిగించావు. నేను ఆ శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చేసిన పూజలన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు కాబోతున్నావు. సుఖంగా వర్ధిల్లు అని మనసారా దీవించింది.
ఆ విధంగా తల్లి దీవెనలు అందుకున్న రాముడు పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూసి, సోదరా లక్ష్మణ, ఈ పట్టాభిషేకం కేవలం నాకు మాత్రమే కాదు, మన ఇద్దరికి. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మవు. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీకు నచ్చినట్టుగా రాజభోగాలు అనుభవించు, పరిపాలన సాగించు. అసలు నీకోసమే నేను ఈ యువరాజ్య పట్టాభిషేకము చేసుకుంటున్నాను అని అన్నాడు. ఆ తరువాత సీతారాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి అక్కడి నుండి తమ మందిరానికి వెళ్లిపోయారు. ఇటు రాముడు తన దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత దశరథుడు తన పురోహితుడైన వశిష్ఠ మహర్షిని పిలిచి ఆయనతో, ఓ వశిష్ఠ మహర్షి, రేపు నా కుమారుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది కదా, కాబట్టి అతడికి యశస్సు, కీర్తి, సంపదలు కలిగే విధంగా రాముడితో ఉపవాస వ్రతం చేయించండి అని అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం వశిష్ఠుడు ఆయన చెప్పినట్టుగానే రాముని మందిరానికి వెళ్ళాడు. గురువు వచ్చినట్లు తెలిసిన రాముడు స్వయంగా ఆయనకు ఎదురు వెళ్లి నమస్కరించి గౌరవంగా ఆహ్వానించి సత్కరించి ఉన్నతాసనంలో కూర్చోబెట్టాడు. అప్పుడు వశిష్ఠుడు రామునితో, రామా, నీ తండ్రి దశరథ మహారాజు రేపు ఉదయం నీకు యువరాజ్య పట్టాభిషేకం జరిపించాలని సంకల్పించారు. కాబట్టి ఈ రోజు రాత్రి నీవు నీ భార్య సీతతో కలిసి ఉపవాసం ఉండాలి అని అన్నాడు. దానికి రాముడు సరే అనగా వశిష్ఠుడు రామునితో, సీతతో వేదోక్తంగా ఉపవాస వ్రతం చేయించాడు. ఆ తరువాత వశిష్ఠుడు అక్కడి నుండి వెళ్లిపోగా ఈ వార్త విని రాముని మిత్రులు, బంధువులు అతని మందిరానికి చేరుకున్నారు. రాముడు వారందరినీ ఆప్యాయంగా పలకరించాడు. అలా ఆ రాత్రి అంతా రాముని గృహం బంధుమిత్రుల సందడితో నిండిపోయింది. కాని మరుసటి రోజు ఎదురవనున్న పెను ప్రమాదాన్ని ఆ క్షణం వారెవ్వరూ ఊహించలేకపోయారు. రాముడు యువరాజు కాబోతున్నాడని తెలిసి కౌసల్య, సుమిత్ర, లక్ష్మణుడితో పాటుగా అతని బంధుమిత్రులు ఇంకా అయోధ్యాపురి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. మరుసటి రోజు పట్టాభిషేకం జరగబోతున్న కారణంగా అయోధ్య అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. నగర వీధులు పచ్చని మామిడి తోరణాలతో అలంకరించబడ్డాయి. అరటి చెట్ల స్తంభాలు, పూల తోరణాలు కట్టి జెండాలు ఎగరవేశారు. వీధులన్నీ పన్నీటితో శుభ్రం చేసి తడిపారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు. స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు శ్రీరామ పట్టాభిషేకం చూద్దామా అని ఉవ్విల్లూరుతున్నారు. ఇటు శ్రీరాముని మందిరం నుంచి బయలుదేరిన వశిష్ఠుడు రద్దీగా ఉన్న వీధుల్లో జనాన్ని తోసుకుంటూ అతి కష్టం మీద దశరథుని భవనానికి చేరుకున్నాడు. ఆ సమయంలో పుర ప్రముఖులతో చర్చలు జరుపుతున్న దశరథ మహారాజు తన వద్దకు వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి, ఓ వశిష్ఠ మహాముని, నేను చెప్పిన విధులన్నీ రామునితో చేయించారా అని అడిగాడు. దానికి ఆయన, అవును మహారాజా, అన్నీ మీ ఆజ్ఞ ప్రకారమే జరిగాయి అని సమాధానమివ్వగా అది విని సంతోషించిన దశరథుడు తన దగ్గర ఉన్న వారందరినీ పంపించేసి ఇక తాను కూడా అంతఃపురానికి వెళ్లిపోయాడు. ఇటు వశిష్ఠుడు తన వద్ద నుంచి వెళ్లిపోయిన తరువాత శ్రీరాముడు సీతాదేవితో కలిసి మంగళ స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాడు. నరుని రూపంలో ఉన్న నారాయణుడు స్వయంగా తనను తానే పూజించుకుంటున్నాడు. లోక కళ్యాణం కోసం చేస్తున్న లీల కాకపోతే ఇది మరేమిటి? అలా రాముడు అగ్ని కార్యాలు చేస్తూ హవిస్సు భుజించి దర్భలతో చేసిన చాపపై సీతతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ మరునాడు తెల్లవారుజామునే నిద్రలేచి తన గృహాన్ని అందంగా అలంకరించాడు. ఇంతలో 100 మంది మాగదులు వచ్చి స్తోత్ర పఠనాలతో వారి వంశ చరిత్రను చక్కగా రామునికి వినిపించారు. అనంతరం రాముడు సంధ్యా వందనాది కార్యక్రమాలు ముగించుకొని గాయత్రీ మాతను ఉపాసించాడు. అయోధ్య నగరం అంతా ఉదయం కావడానికి ముందే మేల్కొంది. ప్రతి వీధి, ప్రతి గుడి, ప్రతి రాజభవనం పతాకాలతో మెరుస్తూ ఉంది. గాయకులు పాటలు పాడుతున్నారు, నర్తకులు నృత్యాలకు సిద్ధమవుతున్నారు. వీధులన్నీ హర్షధ్వనులతో మార్మోగుతున్నాయి. రామ పట్టాభిషేకం గురించి తప్ప మరే విషయం ఎవరూ మాట్లాడడం లేదు. పగలే దీపాలను వెలిగించి పండగ వాతావరణాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దారు.
దశరథుడు వృద్ధుడయ్యాడు. ఇప్పుడు రాముడు రాజ్యాన్ని స్వీకరించడం వలన తాము మరింత సుఖ సంతోషాలతో జీవిస్తామని ప్రజలు ఆనందిస్తున్నారు. రాముడు తమ ఆత్మీయుడి వలె ప్రజలందరినీ ప్రేమతో ఆదరిస్తాడని వారందరూ గాఢంగా నమ్ముతున్నారు. ఈ వార్త విన్న చుట్టుపక్కల జనపదాలలోని ప్రజలు కూడా గుంపులుగా అయోధ్యకు తరలివచ్చారు. నగరమంతా జనంతో కిక్కిరిసిపోయింది. వారి ఆనంద కేరింతలు సముద్ర గర్జనలా మార్మోగాయి. ఆ రోజు అయోధ్య నగరం దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపించేంత అందంతో కలకలలాడసాగింది. ఇదిలా ఉంటే దశరథుని 3 భార్యలలో 3వ భార్య కైకేయి. ఆమె కేకేయ రాజకుమార్తె. అయితే కైకకు దశరథునితో వివాహమైన తరువాత ఆమెతో పాటు మంధర అనే దాసి కూడా తన వెంట అయోధ్యకు వచ్చింది. మంధర కైకేయికి అంతరంగిక దాసి మరియు సలహాదారు. అయితే ఆ రోజు శ్రీరామ పట్టాభిషేకానికై ఏర్పాట్లు త్వరగా జరుగుతున్నాయి. మంధర మేడ మీదకు ఎక్కి అయోధ్య పట్టణాన్ని చూసింది. అయోధ్య అంతా కోలాహలంగా కనబడింది. రాజమార్గాలు అన్ని తోరణాలతోనూ పతాకాలతోనూ అలంకరించబడి ఉన్నాయి. పౌరులందరూ హడావిడిగా రాజనగరానికి వస్తున్నారు. ఇదంతా చూసిన మంధరకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. వెంటనే పక్కన ఉన్న ఒక దాసిని పిలిచి, అసలు అయోధ్యలో ఏం జరుగుతోంది? ఆ కౌసల్య ఒట్టి పిసినారి కదా, ఆమె కూడా దాన ధర్మాలు చేస్తోంది ఏమిటి? ఒకవేళ చేస్తే దానికి కారణమేమిటి? దశరథుడు ఏమైనా ఘనకార్యం చేశాడా అని అడిగింది. దానికి ఆ దాసి, అవును, దశరథ మహారాజుల వారు రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరిపిస్తున్నారు అని చెప్పి హడావుడిగా వెళ్లిపోయింది. ఎదుటి వారి ఉన్నతిని చూసి ఓర్వలేని మంధరలో ఆ వార్త విని కోపం, అసూయ ప్రవేశించాయి. వెంటనే విసవిస కైకేయి మందిరానికి వెళ్ళింది. ఆ సమయంలో కైకేయి మెత్తని పరుపుపై పడుకొని ఉంది. కైకను చూసి మంధర కోపంతో, ఓసి తెలివి తక్కువ దానా, బయట కొంపలు మునిగిపోతుంటే నువ్విక్కడ తీరిగ్గా పడుకుని ఉన్నావా? నీకు రాబోయే ఆపదలు నీకు తెలియడం లేదు అంది. అది విన్న కైకకు ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగింది అన్నట్టుగా చూసింది. అప్పుడు మంధర, అయ్యో, నీకింకా అర్థం కాలేదా? నీ భర్తకు నీవు అత్యంత ప్రియమైన భార్యవు అని అనుకుంటున్నావు కదా? కాదమ్మా, కాదు, ఎన్నటికీ కాదు. అదంతా నీ భ్రమ. నీ సౌభాగ్యమంతా ఎండాకాలంలో నీటి మడుగులా ఎండిపోయిందే తల్లి అని పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విన్న కైక ఆలోచనలో పడింది. మంధర, ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా మాటలు? అసలు నీకంత కోపం, బాధ ఎందుకొచ్చాయి? ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్పవే అని అడిగింది. ఆ మాటలకు ఇంకాస్త ఏడుపు ఎక్కువ చేసింది మంధర. ఏం చెప్పమంటావే తల్లి, నీ కొంప నట్టింటా మునిగింది. నీకు అంతులేని కష్టం వచ్చి పడింది. నీకు ఈ విషయం తెలుసా? దశరథుడు రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడట. నీతో ఒక్క మాటన్నా చెప్పాడా? నీ అనుమతి తీసుకున్నాడా? అసలు నాకైతే ఈ విషయం తెలియగానే ఒళ్ళు మండిపోయిందనుకో. పట్టరాని దుఃఖంతో మునిగిపోయాను. నీతో చెప్పి నీకేదో మేలు చేద్దామని వస్తే నువ్వేమో ఇక్కడ తీరుబడిగా పడుకుని ఉన్నావు. చీమ కొట్టినట్టు కూడా లేదు నీకు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ, అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. నువ్వు అసలే అమాయకురాలివి. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని నమ్ముతావు. అందుకే నీ భర్త నీకింత ద్రోహం, మోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నావు. పైపై పొగడ్తలన్నీ నీకు, ప్రయోజనాలన్నీ కౌసల్యకు. ఇదమ్మా నీ భర్త వరస. అందుకే కాస్త నా మాట విను. నీ భర్త నీ కుమారుడు భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి వాళ్ళ మేనమామగారి ఇంటికి పంపాడా? ఇక్కడ అకస్మాత్తుగా రేపు ఉదయమే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరిపిస్తున్నాడు. భరతుని అడ్డు తొలగించుకుని రాజ్యమంతా రాముడికి కట్టబెడుతున్నాడు. ఏమోనమ్మా, పాముని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నావు. అది అదును చూసి కాటేసింది. నీ విషయంలో దశరథుడు అదే చేశాడు. నీకేమో కోరినవన్నీ తెచ్చి ఇచ్చి ప్రేమతో చూస్తున్నట్టు నటిస్తూ నీకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కాబట్టి ఓ కైకా, ఇప్పటికైనా మేలుకో. ఏదో ఒకటి చేసి ఈ పట్టాభిషేకాన్ని ఆపు. నిన్ను, నీ కుమారుడు భరతుణ్ణి రక్షించుకో అని అంది మంధర కైకను ఓరగా చూస్తూ. అది విన్న వెంటనే మంధర అని గట్టిగా అరిచింది కైక. అసలు ఆమెకు మంధర చెప్పిన విషయాలలో శ్రీరామ పట్టాభిషేకం అనే మాట ఒక్కటే వినిపించింది.
మిగిలినవి ఏవీ పట్టించుకోలేదు. ఆ వార్త వినగానే కైక అంతులేని సంతోషంతో, ఏమన్నావు? నా రామునికి పట్టాభిషేకమా? ఎంతటి శుభవార్త చెప్పావే! ఇదిగో ఈ ఆభరణం కానుకగా తీసుకో. ఇంతటి మంగళకరమైన వార్త చెప్పినందుకు ఇది చాలా, ఇంకా ఏమైనా కావాలా? అంటూ తన మెడలోని బంగారు హారాన్ని తీసి మంధరకు బహుమతిగా ఇచ్చింది. ఆ తరువాత మళ్లీ మాట్లాడుతూ, మంధర, నాకు రాముడన్నా భరతుడన్నా ఒక్కటేనే. ఇద్దరూ నా పుత్రులే, ఇద్దరూ నాకు సమానమే. అందుకే నా భర్త రాముడికి యువరాజ పట్టాభిషేకం జరిపిస్తున్నాడని తెలిసి నా మనసు ఆనందంతో ఊగిపోతోంది. అబ్బా, నువ్వు కూడా ఆనందంగా ఉండవే. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు? అడగవే, నీకేం కావాలో అడుగు, కాదనకుండా ఇస్తాను అని సంతోషంతో మంధరని పట్టుకుని ఊపుతూ కేరింతలు కొడుతూ అంది కైక. అయితే కైక తనకు బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని విసిరికొట్టింది మంధర. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మా నువ్వు! దుఃఖించాల్సిన సమయంలో సంతోషిస్తున్నావు, ముంచుకొస్తున్న ఆపదని గుర్తించలేకపోతున్నావు. నిన్ను, నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వొస్తోంది. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కి పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించే దానివి ఈ లోకంలో నువ్వొక్కదానివే అనుకుంటా. నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యం ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడొక్కడే కొడుకు కాదు కదా, భరతుడు కూడా కుమారుడే. భరతుడికి కూడా ఈ రాజ్యంపై అధికారం ఉంది. అందుకే రాముడికి భరతుణ్ణి చూస్తే భయం. అందుకే అతను ఇంట లేని సమయంలో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం ఆగటం లేదు. నీకు ఎలా ఉందో గాని ఇంకో విషయం గమనించావా? రాముడు లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు. అందుకని రాముని తరువాత రాజ్యాధికారం భరతునికే చెందాలి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్లు. రాముడు విద్వాంసుడు, రాజనీతి కోవిదుడు, ధనుర్విద్యా పారంగతుడు. అందుకే నీ కొడుకు భరతుణ్ణి అమాయకుడిని చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతోంది. అయినా ఏమనుకుని ఏం లాభం? అదృష్టమంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసిగా ఉండాల్సిందే. ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు రాముడికి దాసుడవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్య వృత్తి తప్పదు అని ఇంకా ఏవో అనబోతుంటే మంధరను వారించింది కైక. మంధర, ఇక చాలు, ఆపు. రాముడంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మాలు తెలిసినవాడు, గురువుని సేవించి విద్య నేర్చినవాడు, పరుల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు. అన్నిటికీ మించి రాముడు జ్యేష్ఠుడు. రాజ సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠుడే రాజ్యానికి యువరాజు. ఇందులో తప్పేముంది? దుఃఖించడానికేముంది? అసలు నీకు రాముని గురించి ఇటువంటి నీచ భావన ఎలా కలిగింది? రాముడు యువరాజు అయినా తన తమ్ముళ్లను తనతో సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించాల్సింది పోయి ఇలా దుఃఖిస్తున్నావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తరువాత భరతునిదే కదా ఈ రాజ్యము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజవుతాడు. ఇందులో సందేహమేముంది? ఈ సంతోష సమయంలో సంతోషించాలి గాని దుఃఖించడం అవివేకుల లక్షణం. మంధర, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో, రాముడు కూడా అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ముందు ఇలా మాట్లాడుతావా? రాముడు రాజైతే ఒకటి, భరతుడు రాజైతే ఒకటినా? రాముడు రాజైతే నా కుమారుడు భరతుడు కూడా రాజైనట్టే. కాబట్టి ఇటువంటి చెడు ఆలోచనలు మాని రాముని పట్టాభిషేకం చూసి ఆనందించు అని చివాట్లు పెట్టింది కైక. అయితే కైక చేత చివాట్లు తిన్నా కూడా మంధర బుద్ధి మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చి కైక వంక జాలిగా చూసింది. ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా? ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజవుతాడు. అతడి తరువాత అతడి కొడుకు రాజవుతాడు. అంతేగాని భరతుడు ఎలా రాజవుతాడు? అసలు అప్పుడు నీ పేరుగాని నీ కొడుకు భరతుని పేరుగాని ఎవరు తలుచుకుంటారు? అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు ముఖం ఎవరు చూస్తారు? ఒక రాజుకు 4 కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా. అందులో జ్యేష్ఠునికి గాని, జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తరువాతి వాడికి గాని రాజ్యాభిషేకం చేస్తారు. ఇది వంశాచారము. అందుకే నా మాట విను. రాముడి అడ్డు తొలగితే నీ కొడుకే రాజవుతాడు.
లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు, రాజమర్యాదలకు సుఖాలకు దూరమవుతాడు. ఇదంతా నేను నీ మేలుకోరి చెబుతున్నాను. కాని నువ్వేమో రామ పట్టాభిషేక వార్త విని నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో నీకు ఇంకో రహస్యం తెలుసా? రాముడు రాజు కాగానే భరతుడు తనకి పోటీ రాకుండా అతడిని దేశాంతరం పంపిస్తాడు, లేకపోతే చంపిస్తాడు. తన మార్గం నిష్కంటకం చేసుకుంటాడు. అసలు నీ కొడుకుని తన మేనమామ ఇంటికి పంపడానికి కూడా ఇదే కారణం. నీ కొడుకు ఎదురుగా లేడు కాబట్టి నీ భర్తకి అతడి మీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు కళ్ల ముందే ఉన్నాడు కాబట్టి తనని యువరాజుని చేస్తున్నాడు. అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకుగాని నీ కొడుకుగాని తెలియనివ్వలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇక నేనేం చెయ్యను? భరతుడు ఇక్కడ ఉంటే ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడోనని ముందుగానే పథకం ప్రకారం అతడిని తన మేనమామ ఇంటికి వెళ్లేలా చేశాడు రాముడు. అసలు భరతుడు కూడా తన కండ్ల ముందే ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకం చేసేవాడు కదా. ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర. రాముణ్ణి లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. అసలు ఎందులోనూ రాముడికి అడ్డురాడు. కాని భరతుడు తనకి పోటీ వస్తాడని అతడిని చంపించడానికైనా వెనుకాడడు రాముడు. అది తెలుసుకో. ఇక్కడకు వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటు నుండి అటే ఏ అరణ్యాలకో పోవడం మంచిది. కాబట్టి నా మాట విను. ధర్మం ప్రకారం భరతుడు కూడా యువరాజ్య పదవికి అర్హుడు, అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యం, నీ కొడుక్కి చావు తప్పదు. నీ కొడుకుని చిన్నవాణ్ణి అమాయకుణ్ణి చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యానికి అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగుని సింహం కబలించినట్టుగా నీ కుమారుణ్ణి రాముడు కబలిస్తాడు. నా మాట విని నీ కొడుకుని రక్షించుకో. నీకు గుర్తుందా, నువ్వు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నీవు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేశావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇంతెందుకమ్మా, రేపు ఆ కాస్త పట్టాభిషేకం గాని, ఎల్లుండి నుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు. నేను చెప్పడమెందుకు? మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు. అసలు ఇదంతా ఎందుకు? ఒక్కసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనం తప్పదు. ఇది యథార్థం. కాబట్టి రాముడికి పట్టాభిషేకం జరగకుండా చేసే ఉపాయం ఆలోచించు అని అంది మంధర. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాంసుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల వరకు జరుగుతుంది. కైక విద్వాంసురాలు అంటే చదువుకున్నది, జ్ఞానం కలిగినది అని అర్థం. దశరథునికి భార్య, కేకేయ దేశపు రాకుమార్తె. అయినా కూడా మంధర మాటలకు లోబడిపోయింది. రాముడు పుట్టినప్పటి నుండి అతన్ని తన కుమారుడి కన్నా ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడంటే కైకకు ప్రాణం. కాని ఇప్పుడు మంధర చెప్పిన చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముడి మీద పెంచుకున్న ప్రేమ, అనురాగాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఒక్కసారిగా ఆమెకు రాముడి మీద ద్వేషం, అసూయ పుట్టుకొచ్చాయి. వెంటనే కోపావేశంతో మంధర వైపు చూస్తూ, మంధర, ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఇక ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. రాముడు ఉన్నంతవరకు భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్ళాలి. భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యం. కాని ఇప్పటికిప్పుడు నాకేం చెయ్యాలో తోచడం లేదు. ఎలాగైనా రేపు రామ పట్టాభిషేకం ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు అని మంధరను అడిగింది కైక. అయితే తన పాచిక పారినందుకు మంధర లోపల ఎంతో సంతోషించింది. కైకతో ఇటువంటి మాటలు చెప్పడం వలన ఆమెకు లభించేది ఏమీ లేదు. అలాగే రామ పట్టాభిషేకం ఆగిపోవడం వలన కూడా తనకేమీ ఒరగదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే తనకు 10,000. దాంతో ఇక మంధర రెచ్చిపోయి కైకతో, నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ పనైనా చెయ్యడం కష్టం గాని చెడగొట్టడం ఎంతసేపు?
రేపు జరగబోయే పట్టాభిషేకం పటాపంచలయ్యే ఉపాయం ఒకటి చెబుతాను, సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా, నేను చెప్పాలా ఏంటి? నీకు అన్నీ తెలుసు. ఈ ముసలిదాన్ని కావాలనే పరీక్షిస్తున్నావు కదూ అని అంది. అది విన్న కైక వెంటనే తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి మంధరకు దగ్గరగా వచ్చి, లేదే మంధరా, నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి, అది ఎలాగో చెప్పు అని అడిగింది. దానికి మంధర, అక్కడికే వస్తున్నానమ్మా. నువ్వు ఒకసారి నాతో ఓ విషయం చెప్పావు గుర్తుందా? అదేనమ్మా, దేవాసుర యుద్ధం జరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్ళాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదకు యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధం చేశాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు రాత్రి గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోశారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగారు. కాని రాక్షసులు ఆయన ఒళ్లంతా తూట్లు పడేటట్టు కొట్టారు. దాంతో నీ భర్త కిందపడి స్పృహ కోల్పోయాడు. అప్పుడు నువ్వు రథం తోలి నీ భర్తను రణరంగం నుంచి దూరంగా తీసుకువెళ్లి కాపాడావు కదా. అయినా రాక్షసులు మిమ్మల్ని వదలకుండా మీ వెంటపడ్డారు. అప్పుడు నువ్వు మరలా ఆయనను అక్కడి నుండి తప్పించి దూరంగా తీసుకువెళ్లి కాపాడావు. అలా నీ భర్తను 2 సార్లు ప్రాణాపాయం నుంచి రక్షించావు. నీవు చేసిన ఈ మహోపకారానికి నీ భర్త దశరథుడు సంతోషించి, నువ్వు 2 సార్లు ఆయనను కాపాడావు గనుక నీకు 2 వరాలు ఇస్తానని అన్నాడు. కాని నువ్వు వాటిని అప్పుడు కోరుకోకుండా నీకు నచ్చినప్పుడు కోరుకుంటానని అన్నావు. ఇదంతా నువ్వు చెబితేనే నాకు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ వరాలతో పనిపడింది. వాటిని ఇప్పుడు ఉపయోగించుకో. అందులో ఒక వరంగా రాముడికి 14 ఏండ్లు వనవాసము, 2వ వరంగా భరతునికి యువరాజ్య పట్టాభిషేకము కోరుకో. దాంతో రామ పట్టాభిషేకం ఆగిపోతుంది, నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గరవుతాడు, వారి ప్రేమాభిమానాలను చూరగొంటాడు. అయోధ్యవాసులు భరతుణ్ణి తమ ప్రభువుగా అంగీకరిస్తారు, రాముణ్ణి మరచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు, నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇది పథకం. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు నీవు కోపగృహం అలంకరించాలి. మాసిన వస్త్రాలు ధరించి తలకు కట్టుకొని నేల మీద పడుకోవాలి. కొంచెం కష్టమే, అయినా తప్పదు కదా. దశరథుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్ద పెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు, మాట్లాడకూడదు. ఆయన మాట్లాడించినా ఎడముఖం పెడముఖంగా ఉండాలి. నువ్వంటే దశరథునికి ఎంతో ప్రేమ, అభిమానం. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరికి నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏమడిగినా ఇస్తాడు. చివరకు తన ప్రాణాలు ఇవ్వమన్నా కూడా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న 2 వరాలను ఇప్పుడు అడుగు. నీకు మనులు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడొద్దు. 2 వరాలు జాగ్రత్తగా కోరుకో. మొదటి వరం రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపడం. 2వ వరంగా భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యడం. రాముడు రాజ్యంలో ఉంటే నీ కుమారుణ్ణి రాజుగా ఎవరూ అంగీకరించరు. అదే రాముడు అడవులకు వెళితే భరతుడు నిదానంగా వేల్లూనుకొని రాజుగా స్థిరపడతాడు. రాముడు వనవాసానికి వెళ్లడం ఒక వరంగా కోరాలి, లేకపోతే అతడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనాలకు వెళితే ప్రజలు అతన్ని మరచిపోతారు. నీ కుమారుడు భరతుణ్ణి రాజుగా అంగీకరిస్తారు. ఆ తరువాత రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యాన్ని ఇవ్వడు. కాబట్టి ముందు మనం రామ పట్టాభిషేకం ఆపించాలి అని కైకకు 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది మంధర. అలా మంధర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయిపోయినట్టుగా కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలు చెప్పిన మంధరను మనసులోనే అభినందించింది. ఆహా మంధరా, నీకు ఎన్ని విషయాలు తెలిసే!
నాకు ఎన్ని మంచి మాటలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకు తెలియదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మంధర, అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నువ్వు రూపానికి కుబ్జవేగాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్ళంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూసి అసూయపడేలా చేస్తాను అంటూ మంధరను పొగిడింది. అయితే తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే పొంగిపోయింది మంధర. ఏంటమ్మా, ఇంకా ఇలాగే ఉన్నావా? నేను చెప్పినవి అన్నీ అప్పుడే మర్చిపోయావా అని తొందరపెట్టింది. దానికి కైక, లేదులేవే, అన్నీ గుర్తున్నాయి. అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది. ఆ తరువాత కైక, మంధర ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, దశరథుడు వస్తే ఎలా మాట్లాడాలో మరొకసారి వివరంగా చర్చించుకున్నారు. అనంతరం కైక కోపగృహంలోకి ప్రవేశించింది. తన వంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుని నేలమీద బోర్లా పడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది. ఇంతలో మరునాడు జరగవలసిన రామ పట్టాభిషేకానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకుని ఈ విషయాన్ని ముందుగా కైకకు తెలియజేయాలని వడివడిగా అడుగులు వేస్తూ ఆమె ఉన్న మందిరానికి వచ్చాడు. కాని ఊహించని విధంగా ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే కైకేయి మందిరం ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. శయన మందిరంలో కైక కనిపించలేదు. దాసీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. కాని కైక జాడ మాత్రం ఎక్కడా కనబడలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు ఆమె అక్కడ కనబడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు కలియతిరిగాడు. కాని ఎక్కడా ఆమె జాడలేదు. ఎప్పుడూ తాను వస్తున్న వర్తమానం ముందుగానే తెలుసుకుని కైక తనకు ఎదురువచ్చి స్వాగతించి లోపలికి తీసుకుని వెళ్ళేది. కాని ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక అంతరంగిక పరిచారికలను పిలిచి ఆమె గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం, కాని తప్పలేదు. అడిగాడు. వారు దశరథునికి నమస్కరించి వినయంగా, మహారాజా, కైకేయి మహారాణి వారు కోపగృహంలో ఉన్నారు అని చెప్పారు. అది విని ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి నామీద కోపమా? ఎందుకు? ఏమిటి దానికి కారణం అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. మెల్లమెల్లగా ఆమె పడుకొని ఉన్న కోపగృహానికి వెళ్ళాడు. అక్కడ నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూసి ఆయనకు దుఃఖం పొంగుకొచ్చింది. దెబ్బ తగిలిన లేడిలా, దేవలోకం నుంచి విసిరివేయబడ్డ దేవకన్యలాగా నేలమీద పడి ఉన్న కైకను చూసి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేలమీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లగా నిమిరి నెమ్మది అయిన స్వరంతో ఇలా అన్నాడు. దేవి, ఏమిటి ఈ అలక? ఎందుకీ అలక? నామీద కోపమెందుకు? నేను చేసిన అపరాధమేమిటి? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? లేక ఎవరన్నా అవమానించారా? నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేలా? నీ మనసును ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? అయ్యో, ఇన్ని అడుగుతున్నాను గాని అసలు నీ ఆరోగ్యం సంగతే అడగలేదు. నీకు ఆరోగ్యం బాగాలేదా? రాజవైద్యులను పిలిపించనా? నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నువ్వు ఎవరికైనా మేలు చెయ్యాలనుకుంటున్నావా? ఎవరైనా సరే, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ ఎవరిమీదైనా కోపం ఉందా చెప్పు, వాళ్లను కఠినంగా శిక్షిస్తాను. అయ్యో దేవి, ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని బాధపెట్టుకుంటావు? ఇదిగో, ఒకటే మాట చెబుతున్నాను విను. నువ్వు కోరితే చంపకూడని వాడినైనా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసిన వాడినైనా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుణ్ణి సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి దగ్గర ఉన్న ధనమంతా లాక్కుని బికారిగా చేస్తాను.
దేవి, నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ అసంభవాన్ని సంభవంగానూ మారుస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు, నేను, నా మంత్రులు, నా పరివారము, ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది? మేమంతా నీ ఆజ్ఞకు బద్దులమే కదా. ఇంకా ఈ దిగులు ఎందుకు దేవి? ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చైనా సరే నెరవేరుస్తాను. నేను యజ్ఞయాగాలు చేసి సంపాదించిన పుణ్యఫలం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు, నెరవేరుస్తాను. ఈ దేశమే నీది, ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవే. నిన్ను ఆపేది ఎవరు? కోరుకో, నీకు ఇష్టం వచ్చినవి కోరుకో. నీకు మన రాజ్యం ఎంత ఉందో తెలుసు కదా. ఈ భూమి మీద రథచక్రాలు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్పు దిక్కున ఉన్న అన్ని రాజ్యాలు, సింధు దేశము, సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశము, దక్షిణాన ఉన్న అన్ని రాజ్యాలు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యం, కోసల రాజ్యం, ఇవి అన్నీ మన అధీనములు. ఈ రాజ్యాలలో ఉన్న సమస్త సంపదలు మనవే. వాటిలో నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను. అసలు ఇంతకీ నీ దుఃఖానికి, భయానికి కారణం ఏమిటి? నాకు చెప్పవా? చెబితేనే కదా నాకు విషయం ఏమిటో తెలిసేది. నువ్వు ఏమీ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని సకల విధాలా అనునయించాడు దశరథుడు. అయితే ఆయన మాటలన్నీ విన్న కైక మనసులో ఇనుము బాగా కాలి సమ్మెట దెబ్బలకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం దానిని ఎలా వంచితే అలా అది వంగుతుంది అని అనుకుని ఇక ఆలస్యం చెయ్యకుండా తన మనసులోని మాటలను మెల్లమెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయ్యింది. మహారాజా, మీరు అన్నట్టు నన్ను ఎవరూ బాధ పెట్టలేదు, అవమానించనూ లేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరాలు అడగాలని కోరిక కలిగింది. వాటిని మీరు తీర్చాలి. మీరు అలా తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నేను నా కోరికల గురించి చెబుతాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. అప్పుడు మీరు నన్ను మరలా బ్రతిమిలాడాల్సి వస్తుంది అని మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుగా మాట్లాడింది కైక. అయితే ఆమె మాటలకు దశరథుడు అంటూ నవ్వి కైక తల వెంట్రుకలు చేతిలోకి తీసుకుని సుతారంగా నిమురుతూ, ఓ నా ప్రియ భార్యామణి, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకు ఇంకెవ్వరున్నారు చెప్పు. కాబట్టి ఆ రామునిపైనే ఒట్టేసి చెబుతున్నాను. నువ్వు ఏ కోరిక కోరినా దాని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణం. నా 5 ప్రాణాలు లోపల ఉంటే అతడు నాకు బయట ఉన్న 6వ ప్రాణం. నా కుమారుడు రాముణ్ణి చూడనిదే నేను ముహూర్తకాలం కూడా జీవించలే. అటువంటి రాముడి మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా ఓ కైక? రాముణ్ణి రక్షించుకోవడానికి నేను అవసరమైతే నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెడుతున్నాను. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లాడిపోతూ ఉంది. నా మీద దయ ఉంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకు ఎందుకింత అపనమ్మకం? నా మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి కదా. నన్ను శాసించే అధికారం నీకు ఉంది. ఇంకా విను, నేను రాముని మీదనే కాదు, ఇప్పటిదాకా నేను యజ్ఞయాగాలు చేసి ఆర్జించిన పుణ్యం మీద కూడా ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఇకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు అని దీనంగా వేడుకున్నాడు దశరథుడు. అయితే ఆయన మాటలు విన్న కైక సంతోషించి మెల్లమెల్లగా తన మనసులోని కోరికలను దశరథుని ముందు బయటపెట్టడానికి సిద్ధపడింది. ఓ దశరథ మహారాజా, మీరు ఇన్ని ఒట్లు వేసి చెబుతున్నారు గనుక నాకు మీరు నా కోరికలు తీరుస్తారు అనే నమ్మకం
కుదిరింది. అంతేకాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షీభూతంగా విన్నారు. వారే కాదు, సూర్యచంద్రులు, భూమి ఆకాశాలు, రాత్రింబగళ్ళు, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త గృహదేవతలు, ఇంకా ఇతర భూత జాతులు అందరూ వింటున్నారు. ఓ పంచభూతములారా, సకల దేవతలారా వినండి. నాకు నా భర్త అయిన దశరథ మహారాజు గారు పూర్వం దేవాసుర యుద్ధంలో ఇస్తానని వాగ్దానం చేసిన 2 వరాలను ఇవ్వడానికి అంగీకరించారు. దానికి మీరే సాక్షులు అని చెప్పి కైక దశరథుణ్ణి ఆయన మాటకు బద్ధుణ్ణి చేసింది. ఇప్పుడు తాను ఏమడిగితే దానిని ఇవ్వడం తప్ప ఆయనకు మరో గత్యంతరం లేదు అన్న పరిస్థితులను కల్పించింది. భార్య మీద ఉన్న అతి ప్రేమతో, మోహంతో అసలు ఆమె మనసులో ఏముందో తెలియకపోయినా ఆమె అంటున్న మాటలన్నిటికీ మారు మాట్లాడకుండా తల ఊపుతున్నాడు దశరథుడు. అప్పుడు కైక ఆయన వంక చూస్తూ, ఓ దశరథ మహారాజా, ఒక్కసారి మీరు నేను పాల్గొన్న దేవాసుర యుద్ధం జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుందా? ఆ యుద్ధంలో మీరు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మీ రథ, గజ, త్వరగ, పదాతి దళాలు అన్నీ నశించిపోయాయి. అప్పుడు నేను మిమ్మల్ని 2 సార్లు ప్రాణాపాయం నుండి రక్షించాను. అందుకు మీరు నాకు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. మీకు గుర్తు ఉంది కదా? కాని నేను అప్పుడు ఆ వరాలు కోరుకోకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటానని అన్నాను. మీరు సత్యవాక్ పరిపాలకులు, ఆడిన మాట తప్పరు. కాబట్టి ఆ వరాలను ఇప్పుడు నేను కోరుకుంటున్నాను. వాటిని మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యం అని నేర్పుగా దశరథుణ్ణి తన మాటల వలలో ఇరికించింది. వలలో పడ్డ లేడి పిల్లలా అయ్యాడు దశరథుడు. కైకేయి కామపాశాలలో ఇరుక్కుపోయాడు. అన్నిటికీ తల ఊపాడు. నువ్వు ఏం కోరితే అది ఇస్తాను, సందేహించకు అని వాగ్దానం చేశాడు. అప్పుడు కైక, ఓ దశరథ మహారాజా, ఇప్పుడు నా మనసుకి స్వస్థత చేకూరింది. మీరు చేసిన వాగ్దానం నెరవేరుస్తారు అనే నమ్మకం కలిగింది. ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరాలను కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు రేపు ఉదయం రాముని పట్టాభిషేకానికై అనేక సంబరాలను సమకూర్చారు కదా? ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేశారు. నగరమంతా అందంగా అలంకరింపజేశారు. దానికి చాలా సంతోషం. కాని అందులో చిన్న మార్పు. అవే సంబరాలతో, అవే ఏర్పాట్లతో, అవే అలంకరణలతో రేపు రామునికి బదులుగా నా కుమారుడు భరతునికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించండి. ఇది నేను కోరుకునే, మీరు నాకు ఇవ్వడానికి అంగీకరించిన మొదటి వరం అంది కైక. అది విన్న దశరథునికి తల తిరిగినట్లయింది. మరి రాముడు ఏమవుతాడు అని అప్రయత్నంగా అన్నాడు. దానికి కైక వెంటనే, రాముడు 14 సంవత్సరాలు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా 2వ వరం అని అంది. అంతే. అది విని దశరథునికి నోట మాట రాలేదు. ఒళ్లంతా మొద్దుబారిపోయింది. శరీరం వశం తప్పసాగింది. ఏమనాలో తోచని స్థితిలో అలా ఉండిపోయాడు. కైక మాత్రం తన మాటలను కొనసాగిస్తూ, నా కుమారుడు భరతుడు శత్రుభయం లేకుండా రాజ్యం చెయ్యాలి. అందుకే రాముడు ఈరోజే అరణ్యవాసాలకు వెళ్లిపోవాలి. అతడు వనవాసానికి వెళ్లడం నేను కనులారా చూడాలి. ఓ దశరథ మహారాజా, ఓ సత్యవాక్ పరిపాలక, మీరు అన్న మాట నిలబెట్టుకోండి. నా కోరికలు తీర్చండి. ఎందుకంటే సత్యాన్నే పలకడం, అన్న మాటకు కట్టుబడి ఉండడం ఇక్ష్వాకు వంశ రాజుల ధర్మం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీకు పరలోకంలో సుఖశాంతులు కలుగుతాయి అని తేల్చి చెప్పింది కైక. కైక మాటలు విన్న దశరథుడు అలాగే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇది కల, నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక నాకేమైనా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమక్రమంగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. అప్పుడు కైక చల్లని నీరు తెప్పించి ఆయన ముఖాన చిలకరించింది. దాంతో కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కనులు తెరచి ఎదురుగా ఉన్న భార్యను చూశాడు. వెంటనే కోపంతో, చీచీ, పాపాత్మురాలా, నీవా అంటూ మరలా స్పృహ తప్పి పడిపోయాడు. చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు. అప్పుడు కైక తగిన ఉపచారాలు చేసి ఆయనకు స్పృహ తెప్పించింది. లేచి కూర్చున్నాడు దశరథుడు. జరిగినదంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకు గుర్తుకు వచ్చింది. అంతే. కోపంతో ఊగిపోయాడు. ఆమె వంక చూస్తూ, ఓసి దుర్మార్గురాలా,
నీవేనా ఈ మాటలు అన్నది? నేను గాని నా రాముడు గాని నీకు ఏం అపకారం చేశాం? మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు? రాముడు తాను పుట్టినప్పటి నుండి నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అటువంటి వాడికి నువ్వు ద్రోహం తలపెడతావా? ఇది నీకు న్యాయమా? నువ్వు రాజ పుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకుని మా కుటుంబంలోకి తీసుకువచ్చాను. కాని ఏ ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనాన్నే కోరుతావని అస్సలు అనుకోలేదు. ఒక భయంకర విష నాగుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది. అది సరే, రాముణ్ణి వనాలకు పంపమన్నావు కదా. లోకమంతా అతడిని సకల సద్గుణ సంపన్నుడని కీర్తిస్తుంటే వాడిలో ఏం లోపం చూపించి నేను అతన్ని అడవులకు పంపాలి? ఓ కైక, నీకు తెలుసోలేదు, నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముణ్ణి మాత్రం వదలను. రాముణ్ణి చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనబడకపోతే నా పై ప్రాణాలు పైకే పోతాయి. సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో గాని, నీళ్లు లేకుండా పంటలు పండుతాయేమో గాని, నా రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బ్రతకలేను. ఇది యథార్థం అని చెప్పి మళ్ళీ కైకా, కోపంలో ఏదేదో అన్నాను, నన్ను క్షమించు. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను, నీ మంకుపట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలంటే కోరుకో, ఇస్తాను అని తన భార్య ముఖంలోకి చూశాడు. కాని కైక మాట్లాడలేదు. ముఖం పక్కకు తిప్పుకుంది. దాంతో దశరథునికి కోపం తరాస్థాయికి చేరింది. ఓసి దుర్మార్గురాలా, అసలు ఇంతటి పరమ దారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే అని అరిచాడు. అంతలోనే తేరుకొని, అలా కాదులే, నాకు తెలిసిందిలే, నాకు భరతుని మీద ఎంత ప్రేముందో పరీక్షిద్దామని అలా అన్నావు కదూ, అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరుతావు? నువ్వు ఇది వరకు ఎప్పుడు మాట్లాడినా రాముడే నా పెద్ద కుమారుడు, భరతుడు నా రెండవ కుమారుడు అని ఎన్నిసార్లు అనలేదు? ఆ మాటలు విని మేమందరం ఎంతో సంతోషించాం కదా. ఇప్పుడు కూడా అలానే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు కదా. ఇలా అంటున్నావని నాకు తెలుసు, అదే అయ్యుంటుంది. లేకపోతే నీకు రాముని మీద ఎందుకు ద్వేషభావం ఉంటుంది? ఇదంతా పక్కన పెడితే రాముని పట్టాభిషేక వార్త విని అతడంటే పడని వాళ్ళు ఎవరైనా నీకు దుర్బోధలు చేశారా? ఆ మాటలు విని నువ్వు ఇలా కోపగ్రహంలో పడుకున్నావా? కైకా, నువ్వు వివేకం గలదానివి, నీతిమంతురాలివి. అటువంటి నీవు ఎవరో చెప్పిన మాటలు వినవచ్చా? అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావా? అందుకే నీవు ఇప్పుడు ఇలాంటి కోరికలు కోరావు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి ఇదంతా నిజం కాదని చెప్పు, నా మనసు కుదుట పడుతుంది. కైకా, నీవు చిన్నప్పటి నుంచి రాముణ్ణి, భరతుణ్ణి నీ ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో కథలు చెప్పావు కదా. నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్ళ పొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడని అనుకుంటున్నావు? రాముడు మాత్రం తక్కువవాడా? తన కన్న తల్లి కౌసల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేశాడు. అలాంటి రాముణ్ణి దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ కింద ఎంతో మంది దాసదాసీజనులు ఉన్నా రాముడు ఎంతో భక్తితో నీకు సేవలు చేశాడు. అసలు రాముని కన్నా నీకు అత్యధిక సేవలు చేసిన వాళ్ళు వేరే ఎవరున్నారో చెప్పు. పోనీ వాడేమన్నా దుర్మార్గాలు, అకృత్యాలు చేశాడు అంటే? అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైనవాడు. తాను చేసిన మంచి కార్యాలకు అందరిచేత మన్ననలు పొందినవాడు. అతని మీద కొంచెం కూడా అపనింద పడే అవకాశం లేదు. మరి ఎందుకు రాముణ్ణి అరణ్యవాసం చెయ్యమంటున్నావు? ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు? కైకా, రాముడు ఎలాంటివాడో నీకు తెలుసు. అయినా మరోసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మాలతో దీనజనులను, సేవలతో గురువులను, వీరత్వంతో శత్రువులను జయించినవాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువుల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగడం ఇవన్నీ రామునికి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు. కపటము అనే మాటకు అతడికి అర్థం తెలియదు. అటువంటి రామునికి అపకారం చెయ్యాలి అనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? కైకా, రాముడు ఎవరితోనూ పరుషంగా మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు. అందరితోనూ ఎంతో ప్రేమగా మాట్లాడుతాడు. అటువంటి రాముని పట్ల నీకోసమని కఠినంగా ఎలా ప్రవర్తించగలను? అడవులకు పో అని ఎలా చెప్పమంటావు? కాబట్టి నిన్ను మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాను. నాకా వయసైపోయింది, వృద్ధుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నా కుమారుణ్ణి నా నుండి దూరం చెయ్యకు. నీకు కావాలంటే నా రాజ్యం యావత్తూ ధారబోస్తాను. రాముణ్ణి మాత్రం నాకు విడిచిపెట్టు.
ఓ కైక, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముణ్ణి విడిచిపెట్టి నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు. చూశారా, దశరథుడంతటి వాడు సైతం ఒకానొక సమయంలో తాను అనాలోచితంగా ఇచ్చిన వరాల వలన ఇప్పుడు ఎంతటి దుర్భర స్థితిని అనుభవిస్తున్నాడో. దీనిని బట్టి మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. 1, భావోద్వేగంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరికి ఎటువంటి మాట ఇవ్వకూడదు, వాగ్దానాలు చెయ్యకూడదు. 2, ఒకవేళ అలా మాట ఇస్తే ఏది ఏమైనా దానిని నిలబెట్టుకుని తీరాలి. ఇక్కడ దశరథుడు మహారాజు. తాను తలుచుకుంటే కైకతో నీకు ఇస్తానన్న వరాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి తన అధికారాన్ని ప్రదర్శించవచ్చు. కాని ఆయన అలా చెయ్యలేదు. నీ మనసు మార్చుకో అని తన భార్యను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పితే నీ కోరికలు నెరవేర్చను అని మాత్రం చెప్పడం లేదు. ఎందుకంటే దానికి కారణం మాట. ఒకప్పుడు ఆయన ఇచ్చిన మాట. ఏది ఏమైనా ఆ మాటను నిలబెట్టుకోవాలనే నియమం. ఈ 2 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. రాముణ్ణి తన నుంచి దూరం చేయవద్దని, కావాలంటే దానికి బదులుగా తన సమస్త రాజ్యాన్ని తీసుకోమని ఎన్నో విధాలుగా ఆమెను ప్రార్థించాడు. కాని దశరథుని దీనమైన మాటలు కైకలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయాయి. ఆమె హృదయం స్వార్థంతో కరుడుగట్టుకుపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా అయితే తనను వేడుకున్నాడో అంత కఠినంగా ఆమె తిరిగి మాట్లాడసాగింది. మహారాజా, మీరు మహావీరులు. యుద్ధరంగంలో మిమ్మల్ని 2 సార్లు కాపాడి మీ ప్రాణాలు రక్షించినందుకు నాకు 2 వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. కాని మీరు ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది మీకు ధర్మమా? ధర్మాత్ములు చేసే పనేనా ఇది? ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే మీరు ధర్మాత్ములా? ఈ విషయం మీరు భక్తితో పూజించే మునులకు, ఋషులకు చెప్పండి. అయ్యా, నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. ఆమె అనుగ్రహం వల్లనే నేను బ్రతికి ఉన్నాను. అటువంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ధర్మాత్ముడు అని అంటారా, లేక మాట తప్పినవాడంటారా? ఓ దశరథ మహారాజా, ఆడిన మాట తప్పి మీరు మీ వంశానికి, మీ పూర్వీకులకు కలంకం తీసుకువస్తున్నారు. ఇచ్చిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రాలను దానం చేశాడు. సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా మీ వంశంలోని వారే కదా. వారందరూ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా. మరి మీకేమయ్యింది? ఇచ్చిన వరాలను వెనక్కి తీసుకుంటున్నారు. మీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముణ్ణి యువరాజుగా చేసి, కౌసల్యను పట్టపురాణిగా చేసి, నన్ను, నా కుమారుణ్ణి అనాథలుగా మార్చాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు? నేను అడిగింది ధర్మమో అధర్మమో, సత్యమో అసత్యమో నాకు అనవసరం. మీరు నాకు 2 వరాలు ఇస్తాను అన్నారు. అవి నాకు ఇవ్వాలి, అంతే. దీనికి తిరుగులేదు. నా మాటలు వినకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను మీ ముందే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు కాబోతున్నాడని విర్రవీగుతున్న నా సవతి కౌసల్య ముందు చేతులు కట్టుకుని నిలబడడం కంటే చావడమే మేలు. ఓ మహారాజా, నా మీద, నా కొడుకు భరతుని మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యాలకు వెళ్ళాలి. నా కుమారుడు యువరాజు కావాలి, అంతే. ఇంకా దేనికి నేను ఒప్పుకోను. ఈ 2 తప్ప ఈ లోకంలో ఇంకేవీ నాకు అక్కరలేదు. తరువాత మీ ఇష్టం అని చెప్పి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయం విని దశరథుడు నోట మాట రాకుండా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకం కన్నా రామ వనవాసం ఆయన మనసును బాగా కలచివేసింది. అటువంటి దుర్మార్గపు కోరికలు కోరిన కైక వంక చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. దశరథునికి మతి భ్రమించినట్టయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛ రోగి వలె వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో తన భార్య వంక అమాయకంగా చూసి, ఓ కైక, అసలు నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? పోనీ ఎవరైనా నీకు చెప్పారే అనుకో. నువ్వు సిగ్గు లేకుండా వచ్చి నన్ను ఎలా అడుగుతున్నావు? నీకేమన్నా దెయ్యం పట్టిందా, లేక పిశాచం ఆవహించిందా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఇంత విపరీత ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్ళు నాకు చెప్పలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా బాగానే ఉన్నావుగా. ఈరోజు నీకేం పుట్టింది ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు నీకు
అసలు ఎవరి వల్ల భయం? రాముడి వలన? లేకపోతే భరతుని పట్టాభిషేకంతో ఊరుకోక రాముణ్ణి వనవాసానికి కూడా పంపమని ఎందుకు కోరుతున్నావు? రాముడంటే నీకెందుకంత భయం? కైక, మరలా చెబుతున్నాను, నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోధ్యకు అందరికీ క్షేమం జరగాలంటే నువ్వు కోరిన వరాలను ఉపసంహరించుకో, బాగుపడతావు అని అన్నాడు. కాని కైకలో ఎటువంటి మార్పు లేదు. అలాగే స్థానువులా నిలబడి ఉంది. దాంతో అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడు కోపోద్రిక్తుడై ఒక్కసారిగా తిట్టడం మొదలుపెట్టాడు. ఓసి పాపాత్మురాలా, క్రూరురాలా, క్షుద్రురాలా, దుర్మార్గురాలా, నాలో, నా రామునిలో నీకు ఏం దోషాలు కనబడ్డాయే? మేము నీకు ఏం ద్రోహం చేశామే? నీకు తెలుసోలేదో, భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముణ్ణి కాదని భరతుడు రాజ్యాభిషేకానికి ఎంత మాత్రమూ అంగీకరించాడు. ధర్మాన్ని పాటించడంలో, అనుసరించడంలో భరతుడు రాముని కంటే మొండివాడు. తన అన్న అధిష్ఠించవలసిన సింహాసనాన్ని తాను ఎన్నటికీ స్వీకరించడు, ముట్టుకోడు. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ వృధా అని అన్నాడు. మళ్లీ అంతలోనే దీనంగా మారిపోయాడు. కైక, ఒక్కసారి నన్ను చూడు, నా మాట విను. నేను రాముని వద్దకు వెళ్లి అతడితో, రామా, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అని ఎలా చెప్పగలను? చెప్పి అతడి ముఖం ఎలా చూడగలను? అది అటుంచి నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదం పొంది తరువాతనే ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. ఇప్పుడు నేను ఉన్నట్టుండి నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళందరూ ఏమంటారు? ఈ ప్రకారం క్షణక్షణానికి నిర్ణయాలు మార్చుకునేవాడు ఇన్నేండ్లు అయోధ్యని ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా? అది నీకు ఇష్టమా? కౌసల్య వచ్చి, నా కుమారుడు రాముణ్ణి అరణ్యాలకు ఎందుకు పంపావు? కారణం ఏమిటి అని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను? నా మూడో భార్య మాట విని ఆ పని చేశానని చెప్పనా? అలా చెబితే నా గురించి తను ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా? కైక, భరతునికి పట్టాభిషేకం జరిపించడం నీ కోరిక అయితే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అని అనుకోవచ్చు. కాని రాముణ్ణి అడవులకు పంపే హక్కు నీకు, నాకు ఎక్కడిది? ఆలోచించు. నీకు ప్రీతి కలిగించడం కోసం కౌసల్యను నేను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా. ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద వల్లమాలిన ప్రేమతో తనని కాదన్నాను. ఎవరికోసం? నీకోసమే కదా. కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా? అవునులే, చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏం లాభం? రోగంతో బాధపడేవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టయింది కదూ. కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముణ్ణి అడవులకు పంపితే సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది? ఇక నన్ను నమ్ముతుందా? తన కుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుందని అనుకోదు. వీళ్లు సరే కన్నతల్లులు, మరి రాముణ్ణే నమ్ముకొని పుట్టింటి నుంచి అయోధ్యకు వచ్చిన రాముని అర్ధాంగి సీత, ఆమె గతేం కావాలి? భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా? ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశం చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నువ్వు హాయిగా విధవరాలిగా కొడుకుతో సహా రాజ్యం ఏలుకుంటావు. ఇదేగా నువ్వు కోరుకునేది? ఇదే నీ కోరిక ఫలితం. పాపం రాముడు, వాడికి చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. చిన్నప్పుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపేశారు. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయ్యింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాతల్లేదేమో. పోని రాముడైనా నేను అరణ్యాలకు వెళ్ళను అంటే అదొక దారి. కాని నేను వాడిని పిలిచి, రామా, నువ్వు 14 ఏండ్లు అరణ్యవాసం చెయ్యాలి అంటే మారు మాట్లాడకుండా నేను చెప్పింది చేస్తాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కనబెట్టి నేనెందుకు అరణ్యాలకు వెళ్ళాలి, నేను వెళ్ళను అని రాముడంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే వాడికి కపటం అంటే తెలియదు. స్వచ్ఛమైన మనసు వాడిది. నా ఈ మాటను ధిక్కరించడం, అతిక్రమించడం నాకెంతో ఇష్టమని అతడికి తెలిసేదెలా? నేనా చెప్పలేను. మరి తనకు ఎవరు చెబుతారు? ఓ కైక, నా మాట వినవే. ఒక్కసారి ఆ కళ్యాణ రాముణ్ణి చూడవే. వాడిని చూస్తుంటే నీ కనులకు ఆనందం కలగడం లేదా? కైక, ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బ్రతకవచ్చు, ఇంద్రుడు వానలు కురిపించకపోయినా జీవించవచ్చు. కాని రాముడు లేనిదే ఎవ్వరూ బ్రతకలేరు.
అటువంటిది నేను మాత్రం ఎలా జీవించి ఉండగలను? ఓ కైకా, మరలా మరలా చెబుతున్నాను, రాముణ్ణి విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బ్రతకలేను. కాబట్టి నన్ను కరుణించు, నీ పాదాలు పట్టుకుంటాను, నీ వరాలు ఉపసంహరించుకో, నన్ను ఈ లోకాన్ని రక్షించు అని కైక పాదాల మీద పడబోయాడు దశరథ మహారాజు. అయితే అప్పటిదాకా ఆయన చెబుతున్నవన్నీ మౌనంగా వింటూ ఉంది కైక. మంధర దుర్బోధల వల్ల ఇలా మారింది గాని సహజంగా ఆమె ఉత్తమురాలు. దశరథుని మాటలకు ఆమె హృదయం ద్రవించిపోయింది. దీనంగా రోధిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్ళు పట్టుకుంటాడోనని దూరంగా జరిగింది. కైక కాళ్ళు పట్టుకోకుండానే కింద పడిపోయాడు దశరథుడు. అసలు దశరథుడు ఎన్నడూ అంతటి దీన స్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే గాని ఎప్పుడూ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. కాని ఈనాడు రాముని కోసం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు, ప్రాధేయపడ్డాడు, భంగపడ్డాడు. కాని ఎంత వేడుకున్నా కైక మనసు మారలేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు సరికదా, పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడింది. మహారాజా, మీరేదో సత్యవాక్ పరిపాలకులని, ఆడిన మాట తప్పరని, అడిగినవన్నీ ఇస్తారని లోకమంతా గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇదేనా తమరి సత్యవాక్ పరిపాలన? ఇదేనా తమరి సత్యసంధత? మీరు నిజంగా ఆడిన మాట తప్పని వారే అయితే నేను కోరిన వరాలు ఎందుకు ఇవ్వరు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతారు? కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తారు? ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా సరే రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, ఇది తప్పదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది కైక. అయితే తాను ఎంత బ్రతిమిలాడినా తన భార్య మనసు కరగనందుకు కోపం, దుఃఖం ముంచుకొచ్చాయి దశరథునికి. ఆయన ఆఖరి ఆశ కూడా అడుగంటిపోయింది. ఇక కైక తన మాట వినదని, రాముడికి వనవాసం తథ్యమని అర్థమయ్యింది. హృదయం బరువెక్కి ముఖం వివర్ణమైంది. ఉన్న చోటనే దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు. కొంతసేపటికి మరలా ధైర్యం కొడగట్టుకుని లేచి నిలబడి కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ఓసి పాపి కైక, అగ్ని సాక్షిగా నేను నీతో పాణిగ్రహణం చేశాను. ఆ పాణిగ్రహణం నాడు నేను నీ ఏ చేతినైతే పట్టుకున్నానో ఆ చేతిని ఇప్పుడు వదిలేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుణ్ణి కూడా వదిలేస్తున్నాను. ఇక నీకు నాకు సంబంధం లేదు. నీవు నా భార్యవి కాదు, భరతుడు నా కుమారుడూ కాదు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకాన్ని చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు భరతుడు నాకు తిరోధకాలు వదలనవసరం లేదు. రాముడే నాకు ఉత్తర క్రియలు నిర్వర్తిస్తాడు. రాముని పట్టాభిషేకం గురించి నేను ప్రకటించగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు నేను అతన్ని అడవులకు పంపుతున్నానని తెలిసి అయోధ్యలోని ప్రజలు దుఃఖంలో మునిగిపోతారు. వారి దుఃఖాన్ని నేను చూడలే. అందుకే రాముడు అరణ్యాలకు వెళ్ళకముందే నేను ఈ దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు అని అన్నాడు దశరథుడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.